शिवाय गुरवे नमः। 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 पंचाक्षरं पावनम् उच्चरन्तः पतिं पशूनां हृदि भावयन्तः भिक्षासनादिक्षु परिभ्रमन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः। ఎల్లప్పుడూ నామాన్ని జపిస్తూ మనస్సునందు సర్వ జీవరాశికి ప్రభువైన ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ పరబ్రహ్మం ధ్యానిస్తూ నలుదిక్కులా తిరుగుతూ భిక్షాన్నాన్ని భుజిస్తూ ఆనందంగా జీవించు ఆ కౌపీనధారులే అత్యంత భాగ్యం. అంటే ఇక్కడ రోజు భిక్షాటన అలాంటి కుదరదు కాబట్టి ఏవో కొన్ని నియమాలు అలాంటివన్నీ ఉన్నాయి కదా, గృహస్థాశ్రమాలు ఈగోలుగా. సరే, అదంతా పక్కన పెట్టిన ఇక్కడ మనం తీసుకోవలసిన అర్థం, ఎందుకంటే ఇది భిక్షాటన అనేది ఒక ఉత్తమమైనది అన్న భావన ఉన్న కాలంలో ఆయన శంకరులు రచించినది కాబట్టి ఆ భిక్షాటన గురించి అలా చెప్పారు. రమణ మహర్షి కూడా భిక్షాటనే చేశారు. ఆ రోజు అంటే ఆ రోజుల్లో కూడా ఒక బిచ్చగాడు మన ఇంటికి వచ్చాడంటే దైవం వచ్చినట్టుగా భావన చేసేవారు. పరిశుభ్రమైనదే వాడికి ఇచ్చేవారు. అసలు కొన్ని చోట్ల భిక్షాటనకి వాళ్ళు వస్తారు. వాళ్ళు అంటే భిక్షాటనే నియమంగా ఉన్నవారు ప్రతిరోజు ఒక ఇంటికి వెళ్ళరు. ఇలా ఈ రోజు ఆరు అలా ఉంటాయన్నమాట. అప్పుడు ఈ రోజు ఆ భిక్షాటన మన ఇంటికి జరుగుతుంది అని అనుకున్నప్పుడు వారు ప్రత్యేకంగా అంటే పరిశుభ్రంగా అలా వండి వారికి ఇచ్చేవారు అనమాట. అంటే అతి పవిత్రంగా దాన్ని భావించేవారు. భిక్షం వేయటం అనేది చాలా పవిత్రమైనది. అందులో ఎప్పుడు పరమేశ్వరుడు ఉంటాడో తెలియదు, అసలు అంతా పరమేశ్వరమయమే. కానీ అలా అనేవారు. 12 గంటలకి మీ ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళు దత్తాత్రేయ స్వామి అనేవారు. అంతటి పరమమైన నమ్మకం ఉండేది. ఇక్కడ మూఢ నమ్మకం కాదు, అది నమ్మకం. ఎప్పుడైతే నువ్వు అవతలి వాళ్ళు పరమాత్మ అనుకుంటూ ఏదైనా ఇచ్చినా అది ఇహ అఖండమా ఇంకోట ఇహ దాని ఫలితం చెప్పక్కర్లేదు. అందుకనే దానం చేస్తున్నప్పుడు కృష్ణార్పణం అని చేయండి అంటారు. నేను ఇస్తున్నానన్న భావనతో ఇచ్చే దానము అహంకారయుతమైనది. ఎప్పుడైతే నేను అని మీరు దానాలు చేస్తారో ఎక్కడ చేసినా సరే అప్పుడు ఆ ధనం నీదా కాదా అనే లెక్క చూస్తాడు ఆయన. ఆ ధనం ఎవరిది, సొంతదారులు ఎవరు, అలా దాంట్లో పార్ట్ ఉంటుంది. అంటే కొంత పార్ట్ అసలు వాడికి అలా ఉంటుంది, నీకు వచ్చేది కొంత భాగమే. అదే నీవు కృష్ణార్పణం అని చేసినప్పుడు ఇచ్చేది కృష్ణుడే, అంటే ఇచ్చేది పరమాత్మే, పుచ్చుకునేవాడు పరమాత్మే. ఇక్కడ లెక్క టాలీ అయిపోతుందా, ఏదైపోతుంది అంటే మీ జీవన విధానంలో నువ్వు ఈ యొక్క పరబ్రహ్మమును కోరుకున్నావా లేదా బాహ్యమైనవా, ఇవి లెక్కలు చూస్తాడు ఆయన. కాబట్టి భిక్ష వేయటం అనేది చాలా ఒక అదృష్టంగా అన్నాడు. మామూలు భాషలో చెప్పాలి అంటే మీకు అర్హత లభించింది, ఒకరికి మీరు ఇవ్వగలిగే అర్హత మీకు ఇచ్చాడు అతను. కానీ చాలా చోట్ల ఈ రోజుల్లో ఈగోతో ఇవ్వటము, లేకపోతే చాలా రకరకాలు ఇంట్లో కూడా పనికిరాని ఉంటే వేయటము, సద్దన్నాలు వేసేయటము, ఇలా ఏదో రకరకాలుగా ఉంటూ ఉంటారు. ఎవరు కూడా దైవ స్వరూపంగా భావించి వేరు. వాడినేమి ఇంట్లో కూర్చోబెట్టి పెట్టమని చెప్పడం లేదు. వారి భిక్షా పాత్రలో నువ్వు ఇచ్చేది అది మంచిదై ఉండాలి, శుభ్రంగా ఉన్నదై ఉండాలి.
అంతే తప్ప పాడైపోయినదో లేకపోతే అలా ఇక మీకు పనికిరానిదనో అలా ఇవ్వరాదు ఎప్పుడైనా సరే. ఇక ఇక్కడ ఇప్పుడు అందరూ కూడా పరబ్రహ్మమే అంతటా ఉన్నదన్న విశ్వాసంతో ఉన్నవారు కాబట్టి సత్సంగం వాళ్ళు ఆ పరబ్రహ్మంగా స్థిరపడడానికి లక్ష్యం తీసుకున్నవారు మీరందరూ కూడా. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కించపరచరాదు, ఎవరికి కూడా బాలేనివి ఇవ్వరాదు. పరమ్మాయికి ఇస్తున్నా కూడా ఇగో ఇది ఇలాంటిది, నీ ఇష్టమైతే తీసుకొని పారాయి అని చెప్పాలి, నిర్భయంగా చెప్పగలగా. అంతే తప్ప ఏదోలే ఇచ్చేద్దాంలే అని పర్వాలేదు. మీరు ఓ పండు తినలేదు అనుకోండి, మీకు వద్దనుకోండి, పాడేసే బదులు వారికి ఇవ్వచ్చు. పాడేసి ఇగో ఉందమ్మా తీసుకో, నీకు కావాలా నువ్వు తింటావాలా, అదేం దోషం లేదు. పాడైపోయిన వాటి గురించి చెప్తున్నారు. ఒకరికి ఇచ్చేటప్పుడు ఆ అది తాంబూలం అయినా సరే, లేదా ఎవరికైనా దానం చేసేదైనా సరే, ఏదైనా సరే కొంతమంది చెల్లని కాయించాలని పక్కన పెట్టుకుని దానానికి చేస్తారు. మహాభయంకరమైన పాపం. వాడు వాడి దగ్గర లేక నీ దగ్గర అడుగు, నువ్వు కూడా చెల్లెన్నే తీస్తే ఏమిటి నీకు లభిస్తుంది. కాబట్టి ఇలా అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి భిక్షాటనని తేలిగ్గా తీసుకున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భిక్షం వేయటం అనేది పరమాత్మ నీకు కల్పించిన ఒకనొక అవకాశం, సదవకాశం. దానిని నువ్వు సద్వినియోగం చేసుకుంటే నీ మనసు శుద్ధమవుతుంది. అంటే ఇక్కడ ఆ విధంగా భిక్షాటన చేసేవాళ్ళు అటు నలువైపులా తిరుగుతూ, అంటే అర్థము వారు ఆ ప్రదేశమే తమకు అచ్చొచ్చిందని కానీ ఈ ప్రదేశమే తమదని భావించారు అర్థం. అంతేగాని రోజంతా ఎటు అటు తిరగమని చెప్పటం లేదు. నిన్ననే చెప్పుకున్నట్టుగా దేశకాలాలకి బంధీలు అవరాదు. అసలు బంధమే పనికిరాదు అంటుంటే మళ్ళీ ప్లేస్కిను కాలానికి అవుతే ఎలాగా? నీకు సాధనకి మొదట ఆ యొక్క సమయం చెప్పబడింది, ఒక సమయాన్ని ఎందుకంటే అసలే దానికి ఏమి అలవాట్లేదు కాబట్టి ఆ విధంగా అలవాటు అవ్వడానికి ఒక సమయం, తర్వాత నిరంతరం. ఈ సమయము ఆ సమయం కాదు, సర్వవేళల మనస్సు అక్కడే లయం అవ్వాలి. వాటి నిరంతరం నామాన్ని జపిస్తూ, ఇక్కడ కూడా భిక్షాటన అంటే ఇప్పుడే మీరు ఇళ్ళకి వెళ్ళమని ఏమి నిర్దేశించటం లేదు. ఇంట్లో కూడా ఆ విధంగా భుజించమని. అదే ఎప్పుడు చెప్తూ ఉన్నది హితమైనది మితమైనది. హితమైన మితమైన ఆహారాన్ని, ఆ మితము అంటేనే భిక్షాటనలో కొంతమందే ఎక్కువ ఎక్కువ పెడతారు. రమణ మహర్షి అయితే మన దోశలు నిండే తీసుకునేవారు, ఎంత కావాలో అంత మాత్రమే. దానికే ఇప్పుడు డైట్ ప్లాన్స్, డైటర్స్ అందరు వచ్చారు కదా, కాస్త మితంగా తిన్నారనుకోండి, అదే భిక్షాటన. అంటే అన్ని ఇవి కావాలి అవి కావాలి ఇన్ని రకాలు ఇలాంటి ఆలోచన లేకుండా శరీర పోషణార్థం అన్నట్టుగా ఆ యొక్క భోజనం అనండి ఏదైనా తీసుకున్నప్పుడు అది మీకు హితాన్ని కలుగజేస్తుంది అన్ని రకాలు. అందుకనే కౌపీనవంత కలు భాగ్యవంత. ఇక్కడ అన్ని కేవలం వస్త్రం గురించనే కాదు. కాబట్టి అలా ఎవరైతే ఉన్నదానితో తృప్తిగా ఉంటారో వాళ్లే భాగ్యం. పక్కవాడిని చూసో వెనకవాడిని చూసో మోహపడేవాడు కాదు. ఇలా ఎన్నో రకాలు వచ్చాయండి. ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు ఇట్లా రకరకాలుగా మీకు ఇప్పుడు చెప్పబడ్డాయి. కాబట్టి కౌపీనము అనగానే కేవలం ఆ వస్త్రం గురించే కాదు, దైనందిన జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి విషయంలో కూడా ఆ నిరాడంబరత, అహంకారం లేనితనం, నేను లేనితనం ఉండాలి దైనందిన జీవితంలో ముఖ్యంగా. ఎందుకు దైనందినం అంటే మరి ప్రతిరోజు మీరు ఎంతమందితోటో ఇదవుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లోనే ఉంటారు, కొంతమందితో ఉండొచ్చు. ఇంట్లో వాళ్ళతో కూడా అలా పరుషంగా కానీ వారిని నీచంగా చూడటం కానీ వారి పట్ల భేదభావంతో ప్రవర్తించటం కానీ ఇలాంటివన్నీ చెయ్యరు. ఒక బిచ్చగాడుగా ఉండాలంటారు. అంటే బిచ్చగాడిలో ఎంత వినయం ఉంటుంది. వాడు అహంకారంగా మాట్లాడినా మీరు వాడికి బిచ్చం వేస్తారా? వెయ్యరు కదా. అదే విధంగా ఇక్కడ అడుక్కోమని ఉద్దేశం కాదు, ఆ వినయం మీలో ఉండాలి. అది ఇంట్లో వాళ్ళతో అయినా సరే ఎవరితో అయినా సరే.
ఆ యొక్క రెస్పెక్ట్ అంట. అంటే మాట మన్నన ఉండాలి, మాటలో ఎక్కడ అహంకారం ధ్వనించరాదు, వినయపూర్వకంగా ఉండాలి. అది ఇక్కడ ఇవ్వు, అది ఇక్కడ ఇవ్వు, ఇలాంటి గమ్మత్తుగా మాట్లాడుతుంటారు. అది ఇక్కడ ఇస్తావా, కొంచెం ఇస్తావా అమ్మా అంటే ఏమిటి అయింది నష్టం, ఎంత మృదువుగా వస్తుంది. అవతల వాళ్ళు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఆ యొక్క మాటలో పరుషత్వం ఉంటుంది. పని వాళ్ళతో అయినా సరే మీరు డబ్బులు ఇస్తున్నారు కదా అని వాళ్ళ మీద అధార్తి చెయ్యరాదు, వారితో కూడా ప్రేమగానే వ్యవహారం చేయాలి. కొంచెం ఇక్కడ పోలేదు, ఒకసారి ఊడుస్తావమ్మా అని అంటంలో దోషం ఏమీ లేదు. ఎందుకంటే మీరు బ్రహ్మ లక్షణాలతో ఉండాలి, అవతలి వాళ్ళు కాదు. మీరు బ్రహ్మ లక్షణాలతో వ్యవహారం చేయనంత కాలం అది ఎవరితో అయినా సరే ఉపాధిని బట్టి వారికి గౌరవం ఇస్తూ ఈ విధంగా ఉండాలి. కొంచెం చూస్తావా చేస్తావా అమ్మ అనటం వల్ల మీ యొక్క పరపతి ఏం తగ్గిపోలేదు. ఏమండి వాళ్ళతో ఇలాగే బిహేవ్ చేయాలి మీకు తెలియదండి అంటే మీరు ఎప్పటికీ బ్రహ్మం అవ్వండి. కాబట్టి మాట చాలా మృదువుగా రావాలి, పరుషంగానో ఇష్టం వచ్చిన మాటలో మాట్లాడాలి. పరిహాసానికి కూడా కొంత మంచి మాటలే మాట్లాడాలి. అనవసరమైన మాటలు, నెగటివ్ వచ్చే మాటలు కానీ, వారిని కించపరిచే మాటలు కానీ, నలుగురిలో అపహాస్యం వారిని అవతల వారిని చేసేవి కానీ చేయాలి. ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి. మీ నడక, కొంతమంది నడక చాలా అహంకారపూరితంగా ఉంటుంది, చాలా గర్వంగా నడుస్తుంది. ఇవన్నీ ఉంటాయి అనుకోవచ్చు. ఏమండి ఇది కూడా అవును, మరి నీ నడకలోనే నీ యొక్క అహంకారం తెలుస్తున్నప్పుడు మాట ఎలా మంచిగా వస్తుంది, మాట రానప్పుడు చేత ఎలా ఉంటుంది మంచిగా. కాబట్టి మాట చేత మనస్సు అహంకారపూరితంగా ఉండరాదు. నేను భావనతో లేసమాత్రంగా కూడా వ్యవహారం జరగాలి. అప్పుడు వాడు కౌపీనవంతుడు కాలేడు, అంటే నిరాడంబరుడు కాలేడు, భాగ్యవంతుడు కాలేడు. ఎందుకంటే నేను ఉంది అక్కడ. నేను ఉన్నప్పుడు వ్యవహారం ఎలా ఉంటుందో మీ అందరికీ, అంటే స్టిల్ ఇంకా నేనుతో ఉన్నారు కదా, కొంత ఎలా ఉంటుందో తెలుసు మీకు. కాబట్టి నేనుతో వ్యవహారం అనేది ఎప్పుడూ కూడదు. నేనుతో ఉన్నవాడే దేశకాలాలకి, బంధాలకి, వస్తువులకి, వీటికి ప్రాముఖ్యత ఇస్తాడు. నేను లేని వాడికి దేంతో అండి. అందుకని ఇక్కడ ఆ తిరగటము అన్నాడు, దిక్షు పరిభ్రమంత. వాడికి ఎక్కడైనా ఒకటి, ఎక్కడ ఉండాలంటే ఆ సరే ఇక్కడే ఉంటాను, కాదురా అటు వెళ్ళరా అంటే ఆ సరే అంటారు. అంతేగాని ఈ చెట్టు నాది, నేను ఇక్కడ కూర్చుంటేనే అని, లేదా నేను ఈ డైరెక్షన్ లో, కొంతమందికి అది కూడా ఉంటుంది కదా డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో వెళ్తే నాకు శుభం కలుగుతుంది. ఇలా రకరకాల, ఎన్ని రకాల మూఢ నమ్మకాలు. అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు, పరమేశ్వరుడు లేని దిక్కు ఎక్కడిది. అయితే ఎప్పుడైతే గృహస్థికి కోరికలో ఏదో ఉన్నప్పుడు ఇలా పెట్టుకోవాలరా, అలా పెట్టుకోవాలరా అని చెప్తారు, అందులో దోషం. కానీ నీకు పరమేశ్వరుడే కావాలి అంటే, పరమేశ్వరుడు అంటే పరబ్రహ్మం అన్న ఉద్దేశం. ఆ పరబ్రహ్మముగా నీవు భాసిల్లాలి అన్నప్పుడు మళ్ళీ దిక్కులు చూస్తాను, మళ్ళీ మంచి రోజు చూస్తాను, లేకపోతే ఇంకోటి ఏదో చూస్తానంటే ఎలా కుదురుతుంది. అన్ని ఆయనవే, అన్ని దిక్కులు ఆయనవే, అంతా ఆయనదే. నువ్వు ఇంకా ఇక్కడ మంచి చెడులు చూస్తాను, అలా చూస్తాను, ఇలా చూస్తానంటే అసలు నీకున్నది ఎలా కలుగుతుంది, క్వశ్చనే లేదు. కాబట్టి జాగరూకతతో ఉండాలి. అలాగా మన ఇష్టం వచ్చినట్టుగా ఉండరాదు అని చెప్పటం. అంటే అలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోరాదు. ఉన్నదంతా పరమేశ్వరుడే అన్ని దిక్కుల్లోనూ. కాబట్టి ఇంద్రియ సుఖాలే ప్రధానం కాదు. కర్మభూమి, ధర్మభూమి మనది జ్ఞానభూమి. సంపద కంటే ధర్మానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మహాత్ముల దృష్టిలో కేవలం సంపదను కలిగి ఉండుట సద్గుణము కాదు, నిజానికి సంపదను త్యాగము చేయుట సద్గుణం. ఒక రాజుగారు తన పురప్రముఖులను భోజనానికి ఆహ్వానించారు. ఒక మహాపండితుడిని కూడా పిలిచారు. అతను ధరించిన వస్త్రాలు డాబుగా లేవన్నారు. అందుకని ద్వారపాలకులు ఆపేశారు. అప్పుడు ఆయన వెళ్ళి మళ్ళీ కొంచెం మంచి బట్టలు, అంటే కాస్త డాబుగా ఉన్న బట్టలు ధరిస్తే లోపల పంపించారు. అప్పుడు ఆయన భోజనాన్ని బట్టలకు పెట్టడం మొదలు పెట్టాట ఆ పండితుడు లోపల. రాజుగారు అప్పుడు ఆశ్చర్యపడి ఏమిటయ్యా ఇలా చేశావని అంటే జరిగింది చెప్పాడు. అప్పుడు రాజుగారు బాధపడతారు, అయ్యో ఇలా జరిగిందా అంటే, నిజమైన వాడు కాబట్టి బాధపడ్డాడు. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి, ఆ నిరాడంబరత,
నీ బట్టలను చూసి నీకు గౌరవం ఇస్తే ఎలాగండి? చాలా మందికి ఉంటుంది అది. ఆ బట్టలో, ఇంట్లో వస్తువులో చూసి వారి మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అయ్యో పాపం అనుకుంటారు. ఏమిటి అయ్యో పాపం? చాలా మందికి ఇవన్నీ కొన్ని దుర్గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నిర్మూలించుకోగలరు. అందరి పట్ల సమభావంతోనే ఉంటారు. నీ ఇంటికి వచ్చారు, లేదా నువ్వు వారి ఇంటికి వెళ్ళావు, నీ ధర్మాన్ని నువ్వు చేయి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను గౌరవించారా లేదో అది వాళ్ళది. చెప్పగా వాళ్ళ సంస్కారంతో వాళ్ళు పనిచేస్తారు. నీ సంస్కారాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. కాబట్టి ఎక్కడైనా సరే వారి వస్త్రధారణ లేకపోతే అవు అంటే బాహ్యాన్ని చూసి వారి విలువని నువ్వు ఎలా నిర్ణయిస్తావు? కాబట్టి బాహ్యాన్ని చూసి విలువ ఇచ్చేవాడు అంతరానికి ఎలా ఇస్తాడండి? ఇక పరమాత్మ అంటే విలువే ఉంటుంది. అందుకని వాడు గొప్ప గుళ్ళకే వెళ్తాడు, చిన్న చిన్న గుళ్ళకు వెళ్ళడు. ఎందుకంటే ఒక పరమేశ్వరుడు లేడు అని వాడు ఉద్దేశం. ఇలా రకరకాల భావం. అంటే ఆడంబరానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు నిరాడంబరతను ఎలా ఇచ్చేస్తాడు? వాడు మనస్సు కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది. వాడు ప్రగల్భాలే పలుకుతాడు. అన్ని మన అంతకుముందు ఎప్పుడో చెప్పిన స్టేటస్ సింబల్స్, ప్రతిదీ స్టేటస్ సింబల్. అలా ఉండాలి వాడు, అది మెయింటైన్ చేస్తా. నీ దృష్టి అంతా దాని మీద ఉంటే ఇంకా నీకు సాధన ఎలా కుదురుతుంది? అసలు అందరిలో కానీ అంతటా కానీ నువ్వు పరమాత్మని దర్శించగలుగుతావా? నీలో వినయం ఎలా వస్తుంది? రాదు. కాబట్టి ఈ కథ వల్ల నిరాడంబరత అంటే ఏంటో తెలుసు. కాబట్టి పౌర సమాజంలో అవసరం మేరకు దేహాన్ని కప్పి ఉంచుటకు కావలసినంత మేరకే వస్త్రం విలువ. అంటే అలా ఇవ్వగలగాలి. ఏమండి నిజంగానే బాహ్య ప్రపంచం అలాగే ఉందండి అని నువ్వు ఆడంబరానికి వెళ్ళవలసిన అంటే నువ్వు వెళ్ళవలసిన ప్రదేశం ఏమిటి? దాని ప్రకారంగా నీ యొక్క ఇది ఉండాలి. పర్వాలేదు, ఒక ఫంక్షన్కి వెళ్తున్నావు, పట్టు చీర కట్టుకో, దోషమేం లేదు. పట్టు చీర లేదు కదా నువ్వు మానేయక్కర్లే. అనుకోవచ్చు పట్టు చీర ఉంటేనే వాడు గౌరవిస్తారు. వాళ్ళు ఇచ్చే గౌరవంతో నీకేమిటి జరుగుతుంది? ముందు నీ మనసులో నిరాడంబరత ఉండాలి. ఆ నెక్లెస్లు ఉంటేనో లేకపోతే బంగారం ఉంటేనో లేకపోతే ఇంకోటి ఉంటేనో ఫంక్షన్ అంటే కష్టం. మనసులో నిరాడంబరత ఉన్న వారికి అవతల వాడితో సంబంధం హాయిగానే ఉంటాడు. అందరూ పట్టు చీరలే కట్టుకున్నారు, మామూలు చీరలు కట్టుకొచ్చేవాళ్ళు కూడా, అంటే మామూలు వస్త్రధారణ వాడు. అది వాళ్ళకు ఉందా లేదా అనేది నీకెందుకు దుగ్ధ? కాబట్టి అవతలి వాడి యొక్క ప్రతిభనో అవతలి వాడి యొక్క విలువనో ఏదో ఒకటి నువ్వు వాడి యొక్క ఇంటి వస్తువులో, ఇళ్ళో, వాకిల్లో, లేకపోతే వాడు ధరించిన నగలో ఇవి చూసి నువ్వు ఎలా నిర్ణయిస్తారండి? ఎంతటి మూర్ఖత్వం అసలు! అప్పుడు నీకేమిటి లభిస్తుంది? అనుగ్రహం ఎలా లభిస్తుంది? గుడికి వెళ్ళి ఇది చాలా బ్రహ్మాండంగా లేదు, ఎబ్బో అంత బాగా పాతగా ఉందండి, అందుకని అక్కడ డొనేషన్ ఇవ్వలేదు, ఏమైపోతుందో. నువ్వు ఇచ్చేది పరమాత్మగా గుడికే? విలువలేని రాళ్ళు రంపలకే ఇచ్చేది. నువ్వు పరమాత్మగా ఇస్తున్నప్పుడు నువ్వు ఎక్కడిచ్చినా అది పరమాత్మకే చెందుతుంది. అది ఉద్దేశాలు అలా ఉంటాయి, మనస్సు సంకల్పాలు అలా ఉంటాయి. ఏమండి ఇక్కడ ఇచ్చిన వాడేం గుర్తు పెట్టుకోడండి, మనకి వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ దానం చేస్తే కాస్త మనం వెళ్తే కాస్త మనకి నమస్కారం చేస్తే ఒక కొబ్బరి చిప్ప ఇవ్వాలి, కానీ వాడు అసలు మనని పట్టించుకోడండి అని అంటే నువ్వు కొబ్బరి చిప్పలకి ఇచ్చావా దానం, దేనికి ఇచ్చావు? కాబట్టి నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు అనేది అసలైనది. కాబట్టి వస్త్రానికి విలువిస్తే ఉన్న దాంట్లో మంచిగా ఉండండి, ఉన్నప్పుడు మంచిగా కొనుక్కోండి, వద్దనటం లేదు నేను. మంచి వస్త్రాలే ధరించండి, చిరిగిన వస్త్రాలు ధరించవలసిన అగత్యం లేదు, మంచి వస్త్రాలే ధరించండి. కానీ దాని గురించి ప్రత్యేకమైన శ్రద్ధో ఇంకోటో అక్కర్లేదు. అందంగా కనిపించడానికి కాదు వస్త్రధారణ. ఇది నాకు సూట్ అవుతుందా, సూట్ అవ్వదా, నేను అందంగా కనపడతానా కనపడనా, ఇది కాదు అని తెలుసుకోవాలి. వస్త్రధారణ గుణ సంపదను పెంచదు, వాటి అవసరం దేహాన్ని కాపాడటం వరకే. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ కేవలం వస్త్రం, ఎందుకంటే సామాన్యంగా అందరికీ భోజనము వస్త్రమే, ఈ రెండు గోలలే. ఆడంబరం అంతా ఇక్కడే కనపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రథమంది వస్త్రమే, భోజనం అందరికీ కనపడదు కదండి. కాబట్టి ఇక్కడ వస్త్రధారణకే. కాబట్టి నీవు వెళ్లే ప్రదేశాన్ని బట్టి నీ యొక్క వస్త్రధారణ. గుడికి వెళుతున్నప్పుడు, గురువుల దగ్గరికి వెళుతున్నప్పుడు
ఒక ఉన్నతమైన వారిని కలుసుకుంటున్నప్పుడు నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. డాబుగా ఉండరాదు. మంచి వస్త్రమే కట్టుకోండి, వద్దనట్లా. కానీ అది నిన్ను ఇన్కన్వీనియంట్ గా డాబు వస్త్రం కట్టుకుంటే ఎక్కడంటే అక్కడ కూర్చోవటమో, ఎక్కడంటే అక్కడ ఇది చేయడానికో, వాళ్ళు గుర్తించారా లేదా అన్న ఇది ఉంటుంది. వాళ్ళు తమ వస్త్రాలను పరిశీలించారా లేదా అది ఇదని ఏదో రకరకాలుగా ఉంటుంటాయి ఒక్కొక్కరు. నీ వస్త్రం మీద నీకు ధ్యాస లేకుండా ఉండాలి, అది గుర్తుపెట్టు. ఒక వ్యక్తి గుణ సంపన్నుడా కాదా అనే విషయము అతడు చేసే పనులు, అతని విఘ్నతలపై ఆధారపడి, అతని వస్త్రధారణపై కాదు. వివేకానందుడి గురించిన ఒక సంఘటన ఉంది. లండన్ లో ఆయన తిరుగుతున్నప్పుడు ఆయన కోటుకున్న కంతల గురించి ఎవరో ఏదో ప్రస్తావించారు. అప్పుడు చెప్పాడు ఆయన, భారతీయులు వ్యక్తిని అతని చర్యలను బట్టి, అతని సౌశీల్యతను బట్టి, అతని విఘ్నునిగా అంటే అతని యొక్క గౌరవం ఇస్తారు అతనికి. కాబట్టి వస్త్రధారణను బట్టి కాదు, కాబట్టి నేను ఆ భారతదేశం నుంచి వచ్చాను అని వివేకానందుల వారు సమాధానం చెప్పారు. నీ దేశంలో వస్త్రానికి వెలుగుందేమో కానీ కోట్లు వేసుకు తిరగాలి, కానీ నా దేశంలో అలా కాదయ్యా. వాడి యొక్క అంటే ఆ ఆచరణను బట్టి వాడికి గౌరవం లభిస్తుంది అని ఆయన అంత ఉన్నతంగా భారతదేశం గురించి చెప్పారు. ఇక్కడ మన దేశ సంస్కృతిలోనే మొదటి నుంచి కూడా అందుకనే సన్యాసుల వస్త్రధారణ ఇలా చెప్పబడింది. అదే ఆ తర్వాత రకరకాలుగా మారిపోయింది అనుకోండి, అది వేరే విషయం. శాస్త్రంలో అక్కడ ధనవంతులైనా సరే అంత ఆడంబరంగా ఉండమని ఏం చెప్పలేదు. అంటే ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకోగలరు. ఎక్కడ నీ ఆడంబరము, ఎక్కడ ఏది అనేది నీ మనస్సును బట్టే నీకు తెలుస్తుంది. ఇక్కడ నిరాడంబరత అనేది భారతదేశం యొక్క సంస్కృతిలోనే ఉందని వివేకానందుల వారు చెప్పారు. మనం అది తెలుసుకో. ఇక్కడ ముఖ్యంగా ఉన్నదే పరమాత్మ అంతటా అని అన్న తర్వాత నీవు బాహ్యానికి అసలు ప్రాముఖ్యత ఇవ్వరాదు. అది వస్త్రమా, ఇంకోట ఏదైనా సరే నీలో అంటే మాట చేత వినయంగా ఉన్నదా లేదా, మనస్సు ఉన్నప్పుడు ఇది ఉంటుంది. కాబట్టి మనసా వాచా కర్మణ నీవు ఎప్పుడైతే నిరాడంబరంగా ఉంటావో అప్పుడు మాత్రమే నీకు ఆ పరమానందాన్ని నువ్వు పొందగలుగుతావు, శీఘ్రంగా కూడా పొందగలుగుతావు. మనస్సులో భేదభావనలో ఇంకోటో అంటే ఏం పొందుతావు? క్వశ్చనే లేదు అసలు. ఎంతసేపు అలాగా ఇలాగా అని ఆలోచిస్తావు. నీ ప్రవర్తన కూడా నలుగురు గుర్తించే విధంగా ఉండాలి అని ఎప్పుడూ చూడాలి. ప్రవర్తన అనేది నలుగురిలో గుర్తింపును కోరటం కాదు. నేను నలుగురిలో గుర్తింపబడకుండా ఉండాలని కోరుకో, అంతేగాని నేను హైలైట్ అవ్వాలని ఎప్పుడు ప్రవర్తించాను. నీవు హైలైట్ అవ్వాలా అక్కర్లేదు అనేది పరమాత్మ నిర్ణయిస్తాడు. అందువలన పరమాత్మ దగ్గర అక్కడ అంతా కూడా నిరాడంబరంగానే ఉండాలి. ఆడంబరం అక్కర్లేదు. పరమేశ్వరుడికి అంటే మనం సమర్పించే నైవేద్యాలకు, ఆయన సమర్పించే వస్త్రాల పట్ల ఆడంబరం అక్కర్లేదు. అందుకనే ఆయన ఎప్పుడూ చెప్తాడు, నీకు ఉన్నంతలోరా అన్నాడు, నీకు చేతనైతే అన్నాడు. అంతేగాని ఏదో వేడిగా చెప్తాడు. భారతీయ సమాజం మహాత్ములను గౌరవిస్తుంది. వారి వస్త్రధారణ అతి నిరాడంబరంగా ఉన్న ధనికులు, రాజకీయ అధికారాలు, పలుకుబడి ఉన్నవారు కూడా ఆ అతి నిరాడంబర సాధువు ముందు సాగిలపడతారు. జ్ఞాని ఒక ధనవంతుని మానసిక పరిస్థితిని పరిశీలించి దాని తన ప్రశాంతతను ఎంత ధనమునకైనను కోల్పోవుటకు అంగీకరించడు. ప్రశాంతతను కోల్పోవడానికి, ధనాన్ని కాదు. ఇక్కడ నువ్వు ఎంత ధనం ఇస్తానన్నా నీ గురించి ఏదో గొప్పగా చెప్పడమో, నిన్ను మెచ్చుకోవటాలో లేకపోతే ఇంకోటో చేయడానికి అతను అంగీకరించడు. ప్రశాంతతను ఎంత ధనమునకైనను కోల్పోవటకు ఎన్నడూ అంగీకరించడు. ధనవంతుడు ఎప్పటికీ ఆ జ్ఞాని అనుభవించే సహజ ఆనందాన్ని పొందడు. కాబట్టి వాడు ధనానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆనందం ఎలా ఉంటుందండి? దేనికో ప్రాధాన్యం ఇస్తే ఆనందం ఎలా లభిస్తుంది? కాబట్టి జ్ఞాని ఎప్పుడు ధనానికి ప్రాముఖ్యత ఇవ్వలే. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారు కదా అని చెప్పేసి మిమ్మల్ని ఉన్నతాసనం మీద తన పక్కన కూర్చోబెట్టుకోవటం చేయండి. అంటే సద్గురువుల దగ్గరకు వచ్చి కూడా నీవు నీ యొక్క డాబు దర్పం చూపిస్తే ఇంకా ఇక సరే చెప్పక్కర్లేదు. కాబట్టి ధనవంతుడికి ఎప్పుడూ సంతోషం ఉండదు. ఎందుకంటే వాడు అంటే ధనవంతుడు కూడా ధనం ఉంది కదా అని అహంకరించకుండా ఎవరిని ఎలా గౌరవించాలో తెలుసుకున్న వాడైతే వాడు ఆనందంగానే ఉంటాడు.
ధనం ఉన్నది కానీ ధనానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. వాడిది ఏదో వాడికి వచ్చింది, పరమేశ్వరుడు ఇచ్చాడు కాబట్టి వాడి దగ్గరికి ధనం చేరు. కానీ వాడికి అహంకారం లేదు. వాడి మనసులో గాని మాటల్లో గాని చేతల్లో గాని ఎక్కడ ధనము అనేది కనపడలేదు, అహంకారం కనపడలేదు ఎక్కడా కూడా. అప్పుడు వాడు ఆనందంగానే ఉంటాడు. అంటే సంపదతో నీకు ఆనందం రాదు అని ఇక్కడ చెప్తున్నారు. అందుకనే కౌపీనవంత అన్నారు, నిరాడంబరం, అన్నిటిలో నిరాడంబరత. జ్ఞానము మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. ఆత్మజ్ఞానమే సహజమైన ఆనందం. కాబట్టి వేదాంత విద్యార్థులు అంటే మీరందరూ సాధకులు ఈ విధంగానే ఆచరణ పెట్టాలి. మీ యొక్క ఆచరణ ఈ విధంగానే ఉండాలి. మనసా వాచా కర్మణ నిరాడంబరంగానే ఉండాలి. మనసులో కూడా ఆడంబరం పొందడానికి లేదు కాబట్టి అతి నిరాడంబరంగా అవసరానికి తగ్గట్టుగానే ఉండాలి. మరి ఫ్యాషన్ కి అనుగుణంగా మారిపోతూ ఉంటాయి, ఇక దాని అందే దృష్టి ఉంటుంది కదా. నెక్స్ట్ ఫ్యాషన్ ఏంటి, అలా కుట్టించుకోవాలి, అలా వస్త్రధారణ చేయాలి. ఇక మీరు ఈ శిఖరం ఎలా చేస్తారు అంటే అసలైన ఆనందాన్ని ఎలా పొందుతారు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క అవగాహన కలిగి ఉండాలి. ఆ నిరాడంబరత అనేది ఉండి తీరాలి. మనసులో నిరాడంబరత ఉంటేనే మాటల్లో చేతల్లో ఉంటుంది. మనసులో లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుందండి, రాదు. ఇక అప్పుడు భాగ్యవంతులు అంటే అర్థం ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కడ ఉన్నా ఎలా ఏదైనా సరే పరమానందాన్ని పొందవచ్చు. కాబట్టి పవిత్రమైన నామస్మరణ చేస్తూ ఉండాలి. అది మంత్రమే అవ్వక్కర్లేదు, నువ్వు ఏది జపిస్తున్నావో అది మంత్రంగా. మంత్రము అంటే నిన్ను రక్షించేదని అర్థం. ఒక కవచం ఏర్పరచుకున్నావు నువ్వు. ఈ బాహ్య ప్రపంచం యొక్క ఈ యొక్క ఇలాంటి ఆడంబరాలనండి, అహంకారాలనండి, ఇలా ఎన్నో రకాల ప్రమాదాలు ఉన్నాయి. నీ నుంచి నీకున్నాయి, బాహ్య ప్రపంచమైన వాటి నుంచి ఉన్నాయి, వస్తువుల నుంచి కానీ అన్నిటి నుంచి నీకు ప్రమాదమే. నీ నుంచి నీకు అంటే నీ అహంకారము, నీ ఆడంబరము, ఈ నేనుతో భావనలు, నేను, నాది, నావి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. నా వాళ్ళు, నా వాళ్ళకే చెందాలి, ఇలాంటి భావనలు ఇవన్నీ కూడా నిన్ను పరమశ్రేయస్సుని పొందింప చేయలేవు. నిన్ను అధపాతాడానికే, మరలా దుఃఖాలు, మరలా నికృష్ట జన్మలకే తీసుకుపోతాయి. కాబట్టి నీ నుంచి నిన్ను రక్షించడానికి, బాహ్యం నుంచి నిన్ను రక్షించడానికి నీకు మంత్రం అనేది ఒక కవచం. అయితే ఇక్కడ మంత్రం అనగానే మీరు మళ్ళీ బీజాక్షరం అక్కర్ల. మంత్రము అంటే మీరు జపించే నామమే మంత్రం, వేరే ఏమీ లేదు. మీరు జపించే నామమే మంత్రముగా మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని పరమశ్రేయస్సును పొందేటట్టుగా చేస్తుంది. అయితే గురువులు అందరికీ మంత్రాలు ఇస్తారు, మొదట్లో ఇచ్చాను. ఎందుకంటే మీ మనస్సులని అందులోంచి బయటికి తీసుకురావాలి అంటే ముందు మీకు కావాల్సింది ఇచ్చేసేస్తే ఏదో అనుకుంటారు. మంత్రం ఇచ్చిన వాళ్ళందరూ సంతృప్తిగా చేయగలిగారా, మళ్ళీ అనుమానాలు వచ్చాయి. రకరకాలుగా ఉంటాయి. గురువు ఇచ్చారు కదా అని దాన్ని చేయగలిగారా, చేయలేకపోయారు. అందరూ అలా చేయలేకపోయారు. ఏదో రకరకాలు మంత్రం తీసుకునేవారు కూడా వీళ్ళు తీసుకున్నారు కదా అని, వాళ్ళు తీసుకున్నారు కదా అని వాళ్ళకి కావాలనుకున్నారు. ఏమిటది ఒక స్వీట్ ఏమిటి, వాడు తిన్నారు కదా నేను కూడా తినాలని అనుకోవడం. మంత్రం నిన్ను శుద్ధి చేసేది, నీకు పరమ శ్రేయస్సును కలిగింపజేసేది మంత్రం. నీ కోరికలు తీర్చేది మంత్రం కాదు. ఎస్, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ అవుతూ ఉంటావో నీ కర్మలు దొరుకుతాయి కాబట్టి నీ కోరికలు కూడా ఆనందమైన కోరికలు తప్పకుండా తీరుతాయి. నీవు పరమానందాన్ని చేకూర్చేవి తప్పకుండా తీరుతాయి. ఇందులో సందేహం లేదు. ఇహాన్ని పరాన్ని ఇస్తాయి. ఎప్పుడు ఇస్తాయి, నీవు ఆశించకుండా మంత్ర జపం చేస్తే, నిష్కల్మషంగా చేసి నీ ఆచరణ కూడా ఆ విధంగా ఉండాలి. కేవలం నామం ఒకటి జపించేసినంత మాత్రం అన్యత, ఎస్ నామం జపించినా అవుతాయి, కానీ అది ఎంత వరకు చేయాలో అంటే ఎలా చేయాలో అలా చేసినప్పుడు ఆటోమేటిక్ గా నీ యొక్క ప్రవర్తన, ఎందుకంటే ఇప్పుడు మీలో జరిగింది కదా ప్రవర్తన ఎలా మారిందో. అంటే పూర్తిగా ఇంకా మారలేదు అంటే పూర్తిగా ఇంకా ఆ యొక్క సాధన జరగలేదు కదా. అంటే మనసా వాచ కర్మణ అనండి, లేదా గురువు చెప్పారు కాబట్టి నేను శ్రద్ధగానే ఇది చేస్తాను, నాకు ఎవ్వరు ఏది చెప్పినా నాకు అవసరం లేదు అంటే మంత్ర జపం గురించి రకరకాల ఏమన్నా ఉన్నాయనుకోండి, ఇంకా మంత్రం మీద మీకు భక్తి ఎక్కడ ఏర్పడుతుంది అని అపనమ్మకంతో చేస్తాడు అనుకోండి. అపనమ్మకంతో తింటే అమ్మ పెట్టిందైనా మీకు జీర్ణం అవుతుంది. ఇక్కడ అర్థం ఏమిటి అంటే మంత్రం జపము అంటే కేవలం ఏదో బీజాక్షరాలతోటో ఇంకోటో, నిన్ను రక్షించేదే మంత్రం, ఆ నామమే మంత్రం.
అందుకనే మననాత్ త్రాయతే అంట. నువ్వు అంటే మననం చేయటం. త్రాయతే అంటే రక్షించడం. యద్భావం తద్భవతే అనేది నువ్వు చేయడానికున్నా అంటే అయ్యో పడతానేమో పడతానేమో అనుకుంటూ నడిస్తే పడతావు. నేను జాగ్రత్తగా నడుస్తాను, నేను పడను కాక అనుకున్నవాడు హాయిగానే ఉంటాడు. కాబట్టి త్రాయతే అంటే నిన్ను రక్షించే, కాబట్టి నీకు పరమ శ్రేయస్సును పొందింపజేసే నామాలని మీరు. అందుకని మీకు ఇష్టమైనదే తీసుకోమని చెప్పండి. ఏదో చేస్తే అది మనస్సు అందులో లగ్నం కాలేదనుకోండి, నానాగోల. నువ్వు ఇష్టంగా చెయ్యి, ఎందుకు లయం అవుదండి? ఇష్టంగా తిన్నప్పుడు అరగదా? అరుగుతుంది. ఇష్టం లేకుండా తింటేనే అదేదో అవుతుంది. కాబట్టి ప్రేమ భావం లేకుండా ఏదోలే అనుకుంటూ జపం చేస్తే అది మీకు శ్రేయస్సుని కలిగించే. ప్రేమ భావం అంటే ఇష్టం అని అర్థం. ప్రేమ అంటే ఇష్టం కదండి. కాబట్టి ప్రేమ భావము అంటే అర్థం నీకు ఇష్టం లేకుండా జపం చేస్తే. నీకు ఇష్టం ఉండాలి, ఏదో పొందుతానని కాదు. నాకు గురువు చెప్పారు కాబట్టి నేను దీన్ని చేస్తాను, దీనివల్ల ఏం ప్రయోజనమో నాకు తెలియదు, ఏం కలిగితే అది కలుగుతుంది, నాకు అనవసరం. కాబట్టి అలా ఇష్టంగా జపం చేయాలి. ఇష్టంగా నామస్మరణ చేస్తే అప్పుడు అది పరమాద్భుతం జరుగుతుంది. అప్పుడే పూర్ణత్వం పొందుతుంది. ప్రాపంచిక వస్తువులైన ఈ కార్లు, నగలు, చీరలు, ఇళ్ళు ఇలాంటి వాటి మీద ప్రేమ మనకి ప్రతివాణిలో అనంతమైన ఆ ప్రేమ ఉంటుంది. అందరూ ప్రేమ స్వరూపులే. పరబ్రహ్మం అంటేనే ప్రేమ స్వరూపం. కరుణ అంటే ప్రేమే కదా. కరుణా స్వరూపులు మీరంతా, అందరూ అదే. మరి అనుభవంలో ఎందుకు లేదు? దానిని ప్రాపంచిక వస్తుజాలంపై ప్రసరింపజేశారు కాబట్టి ఆ యొక్క ప్రేమ పరమాత్మ ఎందు లేదు. పరమాత్మ యందు ఈ మీరు ఏ ప్రాపంచిక విషయాలపై చూపిస్తున్నారో ఆ ప్రేమని పరమాత్మ వైపు చూపిస్తే ఆ పరమ శ్రేయస్సును పొందుతారు. అంతకు మించి ఏమీ లేదు, చాలా సులభమైంది. ఇటుది అటు తిప్పమన్నాడు అంతే. ఇటు ఇష్టాలను అటు పెట్టమన్నాడు. మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇలా రకరకాలైన బంధాలతో మీకు అమితమైన ప్రేమ ఉంటుంది, తట్టుకోలేనంత ప్రేమ. ఆయన ఏమన్నాడు, ఒరే ఆ తట్టుకోలేని ప్రేమ నా మీద చూపించన్నాడు. ఏం చెప్పలేదు, అటు ఇటు పెట్టమన్నాడు అంతే. ఇంకా వాడు దీన్ని అనుకుంటూ వెళ్ళిపోతాడు. వాడు పెద్ద అయిన తర్వాత మీతో అంత ప్రేమగా ఏమి ఉండడు. వాడి ప్రపంచం మారిపోతుంది, వాడి ఇష్టాలు మారుతాయి. చిన్నప్పుడు నిన్ను ప్రేమగా పలకరించిన వాడు పెద్ద అయ్యా కూడా పలకరిస్తాను నువ్వు భావించడానికి లేదు, అవకాశం ఎక్కడుంది? లేదు. కానీ పరమేశ్వరుడు ఎన్నాళ్ళైనా, నువ్వు ముసలి 90 ఏళ్ళు వచ్చినా, నీకు 100 ఏళ్ళు వచ్చినా ఆయన నీతోనే ఉంటాడు, నిన్ను కాపాడుతూనే ఉంటాడు. అది డిఫరెన్స్. కాబట్టి ఆ ప్రేమను ప్రాపంచిక వస్తుజాలం నుంచి వెనుకకు మరలించి హృదయంలో ఆత్మరూపంగా ఉన్న ఆ యొక్క పరమాత్మమై పై కేంద్రీకరించాలి. ఇవన్నీ నశించేవే, ప్రేమగా ఉండద్దని కాదు ఉద్దేశం. ప్రేమగానే ఉండండి, ఆ ప్రేమ మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ఉండరు. దాని వలన ఏం పొందుతారండి? వారి నుంచి ప్రేమ కూడా పొందలేరు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, ఓ అర్జున నీవు అన్ని కాలం నందు నన్ను స్మరించువు అని కృష్ణుడు ఉద్బోధ చేశాడు. నన్నే స్మరించిన వాడు నన్నే పొందుతాడని చెప్పాడు. సుఖంలో, దుఃఖంలో, మంచిలో, చెడులో సర్వదా ఆ యొక్క పరమేశ్వరుణ్ణి స్మరించే సాధనే పరమధ్యేయంగా ఉండాలి. పరమాత్మ ఉన్నది బ్రహ్మమే అని తెలిసిన తర్వాత ఇంకా అన్యం ఉండరాదు. సర్వకాల సర్వ అవస్థల ఎందు కూడా నువ్వు అబ్బా నొప్పి అనుకునే సమయంలో కూడా ఒక నిమిషం నొప్పి అన్నా 2వ నిమిషంలో ఆ రామానో శివానో మీరు జపించే మంత్రమే రావాలి తప్ప వేరేది రాదు. అప్పుడు మాత్రమే మీరు పరమానందంగా, అంటే ఆ పరమ శ్రేయస్సుని మీరు పొందగలుగుతారు. అదే మీ లక్ష్యంగా ఉండాలి తప్ప అన్యము ఉండరాదు. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా నామస్మరణ అనేది ప్రేమగా, అంటే ఇష్టంగా చేయాలి. ఇష్టం లేదే ఏది మీరు ఆనందంగా పొందలేరు అని అర్థం. ఇష్టం లేకపోయినా ఎన్నో లభిస్తాయి, ఇష్టం లేకుండా ఎన్నో కొనుక్కుంటారు, ఇష్టం లేకుండా ఎన్నో చేస్తారు, కానీ అవి ఆనందాన్ని ఇవ్వవు. ఆనందాన్ని ఇచ్చేది కేవలం మీ ఇష్టం మాత్రం. కాబట్టి ఇష్టంగా పరమేశ్వరుడు నామస్మరణ చెయ్యండి. ఇష్టంగా అందరితో ప్రేమగా ఉండండి. ఇష్టంగా అందరితో వినయపూర్వకంగా ఉండండి. ఇష్టంగా అందరితో మంచి హృదయంతో ఉండండి. సమానత్వ భావంతో ఉండండి. ఇలా మీరు ఎప్పుడైతే మనసా వాచా కర్మణ ఇష్టంగా ఉంటారో సర్వకాల సర్వ అవస్థల యందు సర్వులతో
ఆ సెకండే మీకు పరమశ్రేయస్సు లభిస్తుంది. అంటే ఆ బ్రహ్మస్థితిలో మీరు స్థిరంగా ఉంటారు, ఉండిపోతారు, ఇక సందేహమే లేదు. అంటే ఆ విధంగా అందరి ఆచరణ ఉండాలి. శుభం భూయ. శివాయ గురవే నమః. 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 నామం చెప్పేటప్పుడు దేనికోసం ఆ నామజపం జరుగుతున్నది, దాని యొక్క పరమ లక్ష్యం ఏమిటి, అంటే బాహ్యంలో ఏదన్నా ఆశించి జపం చేస్తున్నారా, లేదా అసలైన ప్రయోజనం, దాని మంత్రం యొక్క అసలు ప్రయోజనం మామూలుగా జ్ఞానమే, పరమ శ్రేయస్సే. కోరుకున్నారు కాబట్టి అక్షర లక్షలు ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఇది ఎప్పుడైతే కేవలం పరబ్రహ్మము కోసమే మీరు చేస్తున్నారన్నది మీకు రూఢిగా మీరు కృతనిశ్చయులై ఉన్నప్పుడు, అప్పుడు ఈ కర్మ జ్ఞానము భక్తి మిళితం అవుతాయి. అంటే మనస వాచ కర్మణ ఇవి మూడు ఏకమవుతాయి. కాబట్టి అసలైనది శీఘ్రంగా లభిస్తుంది, సందేహం లేదండి. ఎప్పుడైతే మీ యొక్క నామంలో నామ జపం బాహ్యం కూడా అన్న లేస మాత్రమైన భావం ఉండరాదు. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, మీరు ఈ యొక్క స్తోత్ర పారాయణాలు చేస్తున్నప్పుడు కనీసం పుణ్యమైనా వస్తుంది అన్న భావనతో ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరాదని చెప్పారు. శ్రేయస్సు కోరుకునే వారి హృదయంలో లేస మాత్రమైన ఈ భావన ఉండరాదు అని చాలా సుస్పష్టంగా చాలా సార్లు చెప్పారు. కేవలం అవి మీ యొక్క మనశ్శుద్ధికి, ఆలోచన రహితమైన స్థితికి తీసుకువెళ్ళటానికే తప్ప ఆ యొక్క ప్రయోజనం బాహ్య ప్రయోజనాలు సిద్ధింపచేయటానికి కాదు. కాబట్టి లేస మాత్రమైన అంటే కనీసం నేను జన్మరాహిత్యం పొందకపోయినా నాకు పుణ్యం వస్తుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకు జన్మరాహిత్యం దొరకదు కాక దొరకదు. ఎందుకంటే అక్కడ నువ్వు బాహ్యమైనది రెండోది వచ్చేసి, రెండోది వచ్చినప్పుడు ఏకం సిద్ధించదు. రెండు ఉన్నప్పుడు ఒకటే ఉందని ఎలా అనగలుగుతారు? అనలేదు. కాబట్టి ఏకమైన భావన, అది కూడా మీలో ఉన్నది పరబ్రహ్మమే అనే నిశ్చయం కలిగే వరకే నేను బ్రహ్మమును పొందాలి అని. ఉన్నది బ్రహ్మమే నాతో సహా, కాబట్టి ఇంకా నేను పొందేది ఏమిటి? నేను ఆ స్థితిలో స్థిరంగా ఉండాలి కాదు. అదే విధంగా ఉన్నది బ్రహ్మమే, ఇంకో స్థితి అనేది లేదు. నేను ఆ బ్రహ్మమునే, అదే స్థితి నాది కూడా. కాబట్టి ఈ స్థితిలో నేను స్థిరంగా ఉండడానికి మాత్రమే ఒక ఆలంబనగా ఈ నామాన్ని పట్టుకున్నాను, స్తోత్రాలని అన్న తప్ప ఇంకా వేరేది లేసమాత్రంగా కూడా. తర్వాత కాలక్రమేణా ఆ భావం కూడా నశించాలి. కేవలం స్తోత్రాలు ఇవి జరుగుతూ ఉంటాయి అంతే. ఎలాగైతే మీరు భోజనం చేస్తూ కాలకృత్యాలు తీర్చుకుంటూ ఎలా రొటీన్ గా చేస్తూ, అది రొటీన్, ఇది భక్తి పూర్వకంగా అవి ఎలా జరుగుతాయో బాహ్యంవి రొటీన్ గానే జరగాలి, అందులో సందేహం లేదు. వాటిల్లో మీరు ఏమి పెట్టక్కర్లేదు. బాహ్యమైనది ఎప్పుడు రొటీన్ గానే జరగాలి. ఆశించి అక్కడ కూడా అయినా సరే మీకు ఫలితం లభించవచ్చు, లభించకపోవచ్చు. కాబట్టి బాహ్యంవి అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క బ్రహ్మస్థితి గురించినది చేస్తున్నారో అది ప్రేమపూర్వకంగా, అంటే ఆ భక్తి అంటే నమ్మకంతో చేయాలంతే. నమ్మకం అంటే ఇంకో విషయం ఉందని కాదు, ఏది నమ్మకం, ఉన్నది పరబ్రహ్మమే అన్న నమ్మకంతో ఇవన్నీ చేయాలి, కారణంగా కాదు. అప్పుడు మాత్రం ఇవి మూడు ఏకమవుతాయి. అదే అసలైన సంపద, భాగ్యం. ఆధ్యాత్మిక సంపద అన్నా, భాగ్యం అన్నా, లేక అద్వైతం అన్నా అదే. అప్పుడు ఆ యొక్క సిద్ధి చాలా సులభంగా లభిస్తుంది.
దానికి పెద్ద టెన్షన్లు కానీ కష్టాలు కానీ ఎలా అన్న ప్రశ్నలు కానీ ఉదయించవు. టెన్షన్లు ఉండవు, సిచ్యువేషన్ టెన్షన్ కానీ ఏ టెన్షన్లు ఉండవు. ఎలా అన్న ప్రశ్న రాదు. మూడు మిళితమైనప్పుడు కర్మ, జ్ఞానము, భక్తి, మనసా వాచా కర్మణ. కాబట్టి ఆ మనసా వాచా కర్మణ అనే ఆ యొక్క బ్రహ్మాన్ని మిమ్మల్ని ఆచరణలో పెట్టమని. కర్మ ఎల్లప్పుడూ చేస్తూ ఉండలేరు కాబట్టి మనస్సు అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి మనస్సు ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి ఆ మనస్సుతో మీరు జపం చేస్తూ ఉండటమే మీ పని. అప్పుడే వాక్కు చేత కూడా బ్రహ్మం అవుతుంది. కాబట్టి ఏది నాది కాదు, ఈ దేహము నాది కాదు. దేహమే కాదన్నప్పుడు జీవితము, బంధాలు, వస్తువులు ఇవన్నీ నావెలా అవుతాయి? కాబట్టి ఏది నాది కాదు. ఆ భావన స్థిరపడాలి. అది స్థిరపడడానికే ఈ యొక్క నామస్మరణ కానివ్వండి, ఆచరణ కానివ్వండి, ఏదైనా ఎప్పుడైతే అది పవిత్రంగా అంటే నమ్మకంగా అది మాత్రమే కలదన్న కృత నిశ్చయంతో అంటే నిఖచ్చితనంతో మీరు చేస్తారో అప్పుడు అది అత్యంత సులభంగా మీకు లభిస్తుంది. కాబట్టి శుభంది కావాలా, నశించేది కావాలా, డెసిషన్ మీ చేతుల్లోనే ఉంది. ఏమంటే శుభందే కావాలి, కాకపోతే కొన్నాళ్ళు ఇందులో అంటే కుదరదు. నువ్వు కొన్నాళ్ళు అంటే ఆ కొన్నాళ్లలో నువ్వు నశించమని గ్యారంటీ లేదు. లేదా నువ్వు నమ్ముకున్న వస్తువులో బంధాలు అవి నశించమని గ్యారంటీ, ఏది గ్యారంటీ లేదు. నువ్వే గ్యారంటీ లేదంటుంటే ఇంక వేరేవి గ్యారంటీ అని ఎలా అంటావు? కాబట్టి సమయాన్ని వృధా చేయరాదని చెప్ప. కాబట్టి నా సర్వస్వాన్ని నేను ఆ పరమాత్మకే సమర్పిస్తాను. అసలు ఉంటే కదా నా సర్వస్వ సమర్పే అంటే ఇన్నాళ్ళు భావన చేశారు కాబట్టి నాదంటూ ఏమీ లేదు స్వామి, ఏదన్నా ఉన్నది అని ఇన్నాళ్ళు భావించినా అది నీదే. అదే సర్వస్వ శరణాగతి అంటే అసలు మీ దగ్గర ఏముందండి శరణాగతి పొందడానికి? ఆ నేను భావనని సమర్పిస్తాను. ఆ నేను భావన ఇంకా మీలో లేకుండా చేసుకుంటున్నారు. ఎప్పుడైతే నేను భావన నశించిందో అదే శరణాగతి. నేను లేనివాడే శరణాగతి పొందగలుగుతాడు, నేను భావన ఉన్నవాడు శరణాగతి పొందలేడు. వాడు ఏం సేవ చేస్తాడండి? నేనుతో అస్సలు చేయలేడు. వాడికి ఎక్కడ ఇదవుతుందా? అబ్బే. కాబట్టి ఏది అత్యంత శుభకరము? ఈ మిథ్యా ప్రపంచమా లేక పరమ సత్యమా? ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. గురువులు మార్గం చూపిస్తారు, బోధలు చేస్తారు, అంతకుమించి ఏం చెయ్యరు. వాళ్ళు కోపడతారు అప్పుడప్పుడు, అంతే తప్ప మిమ్మల్ని నిలదీసి అలాంటివన్నీ చేయరు. శరణాగతి పొందితే కాస్త కఠినత్వమో ఏదన్నా చూపించగలుగుతారు. శరణాగతి చూపని వాళ్ళకి ఏం చేస్తారండి? మా ఇష్టమే ఉన్న వాళ్ళకి, అంతా నాదే, నా ఇష్ట ప్రకారమే చేస్తాను అనుకునే వాడికి ఏం చేస్తారు? వాళ్ళని గురువు వదిలేస్తారు. ఏమన్నా చేసుకొని అనే వదిలేస్తారు. వాళ్ళు పిలుస్తారు గురువు అని, కానీ గురువుకు తెలుసు కదా. కాబట్టి ఆ శుద్ధమైనది ఏదైతే ఉన్నదో అంటే నీకు పరమ శ్రేయస్సును కలగ చేసేది ఏది అత్యంత శుభకరమో అది ఆ పరమాత్మ మాత్రమే. అందులో ఏమి సందేహం లేదు. అందుకే అందులో చిదానంద రూప శివోహం శివోహం, నేనే శివుడిని. శివుడు అంటే మళ్ళీ లింగ రూపంగా శుభాన్ని కలుగ చేసేవాడు నేనే. శివహాహం శివోహం శివో. నిజంగా అది మనసామాచ కర్మణ కనుక పలికితే చిదానంద రూప శివోహం శివోహం అనేది మూడు ఏకమై గనక మనసా వాచ కర్మణ గనక మీరు పలికితే ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. అంటే ఆ బ్రహ్మానందాన్ని అక్కడే అనుభవించు. మూడు కలిపి అంటే మనస్సు మీ యొక్క అంటే కింద చెప్పిన కర్మ, భక్తి, జ్ఞానం ఏకమైతే ఆ చాలా ఒక్క చిదానంద రూప శివో. ఏం చేయక్కర్లే అసలు. కాబట్టి నిఖచ్చితనం కలగాలి. ఆ నిఖచ్చితనం ఎప్పుడైతే మీలో ఉంటుందో ఏది అత్యంత శుభకరం మీకు అది మీరు గనక తెలుసుకోగలిగి ఆ విధంగా మీరు గనక ఉండగలిగితే నిక్కచ్చిగా ఎస్ ఇదే నాకు శుభకరము, మిగతాదంతా మిథ్య, అంతా నశించేదే నాతో సహా. నేను ఏవేవైతే దాచుకున్నానో వేటి మీద అయితే నాకు ఇష్టం ఉన్నదో అవన్నీ నశించేవి. నువ్వు ముందా అది ముందా చెప్పడం కష్టం. ఏవైనా కొన్ని ముందు కొన్ని వెనకాల అంతే, కానీ అన్ని నశించేవి. వీటికి తార్కాణాలు చరిత్రల్లో బోల్డ్ అని ఉన్నాయి. ఏవో తీసి చెప్తున్నారు ఇప్పుడవే అప్పుడవని, కాదనటం లేదు. కానీ అవి ఉన్నాయా శాశ్వతంగా? ఇవి వాటికి ప్రాణాలు ఉన్నాయా? ఇప్పుడు ఆ వస్తువు నువ్వు వాడుకోగలిగేటట్టుగా ఉన్నదా? రకరకాలు. కాబట్టి చిదానంద రూప శివోహం శివోహం
అలా శరణాగతి పొందగలగాలి. శరణాగతి అంటే అదే మరి శివోహం నేనే శివుణ్ణి అన్న తర్వాత నేను లేదు కదా. నేను లేదు అన్న తర్వాత ఇంకా నీకు వేరేగా ఏముంది? నువ్వు గురువు అనేవాడు ఉంటే ఆ గురువుకే నువ్వు సమర్పణ చేసుకోగలుగుతావు. గురువు లేనప్పుడు ఆ యొక్క పరమాత్మకే శరణం. ఇక నాది అంటూ ఏం లేదు. నిరాడంబరం. ఎక్కడ ఏ మాత్రం కూడా దేని యందు ఎటువంటి భావాలు లేవు, ఏవి లేవు. పరమ ప్రశాంతత. తన వల్ల ఒకరికి ఇబ్బంది కలిగించు, తనది అని పట్టుకు వేలాడు. అంతటా వ్యాపించున్న మహాశక్తియే పరమాత్మ. ఆయనయే. సరే నువ్వు శివుడన్నా, విష్ణు అన్నా, పశుపతి అన్నా, ఇంకోటన్నా. అందుకనే ఎవడైతే జన్మ సాధకం చేసుకోకపోతే వాడు పశువుతో సమానమని శంకరులు చెప్పారు, వశిష్ఠుల వారు చెప్పారు. ఇక ఇంకా ఎందుకంటే చాలదు, ఇంతమంది చెప్పారు మళ్ళీ విడిగా. కాబట్టి పశుపతి అన్నా అదే. అంటే అందరూ పశువులే. ఆయన్ని పొందలేని వాళ్ళందరూ పశువులతో సమానం. ఆయన సుస్పష్టంగానే చెప్పాడు. ఆయన ఏం మొహమాట పడ. ఆయనకి ఎందుకండి మొహమాటం? ఆయన సృష్టించిన వాళ్ళకి పిల్లల దగ్గర. అందుకే మిమ్మల్ని మొహమాట పడద్దన్నాను. కాబట్టి ఇక్కడ ఇహ నేను లేదు అన్నప్పుడు ఇంకా దేనికండి కదా, అంతా బ్రహ్మాండంగానే ఉంటుంది. కాబట్టి పరమాత్మ అన్ని జీవుల హృదయాలలో ఉన్నాడు. చీమ, దోమ, పక్షి, జంతువు, మనిషి, దేవతలు అందరూ పశువులే. నశించే వాళ్ళందరూ పశువులండి. అంటే అర్థం ఏమిటి? ఆయన్ని పొందని వారందరూ నశించేవాళ్ళు. కాబట్టి అందరూ పశువులే అన్నాడు ఆయన. అందులో ఏం డౌట్ అక్కర్లా. అదేమిటండి దేవతలు కూడానా అంటే వారు నశించేవారే. పశువులు అంటే ఏమన్నా తిట్టా? అది అందరూ జీవులని చెప్పటమే. అంతేగాని పశువు అనంగానే మనమే ఫీల్ అవ్వగల. అట్లని ఇప్పుడు గర్వంగా ఫీల్ అయ్యి అయితే పశువు పర్వాలేదండి అంటే అర్థం మళ్ళీ నీకు మనిషి జన్మ రాదురా. ఇక లిస్ట్ లో చెప్పాడు కదా ఆయన, ఏమవుతావో తెలీదు అప్పుడు మటుకు నిన్ను పశువు అనే పిలుస్తారు కదా. కుక్కనే ఏమన్నా మనిషి అంటారండి? ఎంత చొక్కాలు వేస్తే మటుకు, నగలేస్తే మటుకు. అదే కొంతమంది మా పిల్లాడని చెప్పుకున్నంత మాత్రాన అది కొడుకు అయిపోతుందా? భావం అంతే అది. కాబట్టి అందరూ కూడా నశించే వాళ్ళే, అందరూ పశువులే. అందరి హృదయాలలో ఆయనే ఉన్నాడు. వాళ్ళ దాంట్లో అని వాడు కుక్క చెప్పగలదా నేను అహం బ్రహ్మాస్మి అంటుంది? అది ఏదో అలవాటు చేస్తే యజమాని దేవుడిని చూస్తే నమస్కారం చేస్తుందేమో, అంతవరకే. దాన్ని తెలుసా దేవుడు లేకపోతే ఇంకోటని ఎలా తెలుస్తుందండి వాటికి? అవి ఎలా సాధన చేయగలుగుతాయా? చేయలేవు. వాటికి మోక్షం ఇచ్చాడు కాళహస్తి అవన్నంటే మోక్షం ఇవ్వాల, వాడికి ఉత్తమ జన్మ ఇచ్చాడు. కానీ అక్కడ మామూలుగా రాసేటప్పుడు మోక్షం అనే చెప్తారు. అంటే వాళ్ళకి వాటికి జన్మరాహిత్యం వచ్చిందని అపార్థం చేసుకోకూడదు. అంటే వెంటనే ఎవరో అనుకుంటారు కదా కాళహస్తిలో వాళ్ళకి వచ్చేసింది కదా సాలీడు అది ఇదని. మోక్షం చాలా ఉన్నత జన్మ ఇచ్చాడు. కాకపోతే అక్కడ ఉన్నత జన్మ అని పెట్టడం కష్టం కాబట్టి మోక్షం అనే పదం తేలిక, అందరికి వినసొంపుగా ఉంటుంది కదా. జన్మరాహిత్యాలు, ఇంకో జన్మ అలాంటి అంటే అవన్నీ తెలియనివి పదాలు కదా. ఉత్తమ జన్మ అంటే ఏంటంటాడు? లక్షాధికారుల ఇళ్లలో పుట్టడమా, లేదా ఇంకోట గోల్డ్ స్పూన్ తో పుట్టడమా, ఇలాంటివి వస్తాయి. అందుకని మోక్షం అనేస్తారు. అన్నిటికీ మోక్షం అనే చెప్తారు. శ్లోకాలు చదవంగానే స్తోత్రాలు చివరి ఉండదు మోక్షం పొందుతాడని. మరి అప్పుడు ఆ చదివేసి మోక్షం పొందేయచ్చు కదండి. ఇంత కష్టం ఎందుకు చెప్పండి? ఇక్కడ మోక్షము అంటే అర్థము నీకు జ్ఞానం కలుగుతుంది మరు జన్మలో. కాబట్టి ఆ మరు జన్మ జ్ఞానం కలిగించే జన్మ. మానవ జన్మ రావాలి అంటే ఆ మరు జన్మ ఎప్పుడు ఏమనుకున్నది వెంటనే వస్తుందా అంటే నువ్వు చేసిన దాన్ని బట్టి. అవి అలా చేశాయి కాబట్టి బహుశా వెంటనే వాటికి వచ్చి ఉండవచ్చుగాక, చెప్పలేం మనం కదా. కాబట్టి ఇప్పుడు చెప్పావు అనుకోండి, అయితే వచ్చే జన్మలో సాలిడై పుట్టాలి, సాలిడై పుట్టాలి అనుకుంటారు. సాలిడై పుట్టి మీరు అట్లాంటివి మా భావాలు మీకు కలగాలని రూల్ ఎక్కడుందండి? అందుకని సాలిడ్ గానో ఏనుగానో ఏదో పుడతానండి అంటే అనుకోకండి అలా. ఈ జన్మలో తరించాలని కోరుకోండి. గ్రహం దొరికింది, ఇంత బోధ జరిగింది, అన్ని చేసిన తర్వాత కూడా ఇంకా అటుగా పుట్టాలి ఇటుగా పుట్టాలి ఎందుకండి? ఉత్తమ జన్మ రావాలి. పోనీలండి కనీసం ఉత్తమ జన్మ అయినా వస్తుందా అంటే ఆయన కూడా చెప్పాడు వస్తుందిరా, నువ్వు చేసిన సాధన ఎక్కడికి పోదు అన్నాడు. అంతే. వెంటనే మరు జన్మనే అని అనలేదు. ఎక్కడ మరు జన్మ అనే మాట మీకు వచ్చిందా? భగవద్గీతలో రాలా. వశిష్ఠుల వారైతే అసలు చెప్పనే లేదు, శంకరులు అలాగే చెప్పలేదు. ఒక్క కృష్ణ పరమాత్మే నీ సాధన వృధా కాదురా తర్వాత జన్మలో అన్నాడు ఆయన. ఆ తరువాత జన్మ అంటే ఆ యొక్క అంటే దానం లభించే జన్మ తర్వాతది ఎప్పుడు? అసలు ఎవడన్నా అలా ఎదురు చూస్తాడండి? ఆఫర్ ఉన్నప్పుడు వినియోగించుకోవాలి కానీ మళ్ళీ ఆఫర్ వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటారా? అది అలా రకరకాల. కాబట్టి నిజంగా విఘ్నుడైన వాడో, ఆ యొక్క నిఖచ్చితనము లేదా పరమ శ్రేయస్సును కోరుకున్నవాడైతే
ఈ జన్మనే సార్థకం చేసుకుంటాడు కానీ మళ్ళీ జన్మ కోసం వాడిని ఏమనాలండి? ఏమనక మహానుభావుడు నమస్కారం చేయటమే. మనస్సు దేహాలను ఏకంగా ఉంచుతూ ఆత్మ లేకుండా దేహము మనస్సు ఉండవు. ఆయన ఉన్నాడు కాబట్టే దేహము మనస్సు ఇంద్రియాలు నానా రకాలు. వేటికైనా సరే, పశువులకైనా అంతే, వాటికి కూడా మనసు ఉంది అంటారు కదండి. అవి కూడా ఏడుస్తాయి, బాధపడతాయని చూడలేదు. ఉన్నది, వాడికి మనసు లేదని అట్లా. కానీ పరమాత్మని చేసే మనస్సు వాడికి ఉంటుందా? దేహం నేను కాదని కుక్క అనగలదు. శ్వాసం చూపిస్తుంది తన యజమాని పట్ల. యజమానికి బాగాలేకపోతే కన్నీరు గారుస్తుంది. ఇలాంటివి మనం చూసాం చాలా చోట్ల. అంతే తప్ప అది సాధన చేయలేదు పాప. కాబట్టి ఇవన్నీ ఈ అంటే ఆత్మ లేకుండా, అంటే పరమాత్మ లేకుండా నువ్వు లేనేలేదు. అన్ని జీవులను రక్షిస్తూ పోషిస్తూ ఈశ్వరుడే ఆత్మరూపంగా ఉన్నాడు. అని అన్ని ఆయనే చేసేది, నువ్వు చేసేది. నువ్వు నేనేదో రక్షించుకుంటాను, ఇది చేస్తున్నాను అంటే ఏదీ లేదు. నువ్వు గనక ఓవర్ యాక్షన్లు చేస్తే నీలోంచి వెళ్ళి, దేనికైనా సరే ఒక శక్తి కావాలి అంటేనండి పరమేశ్వరుడు సంకల్పిస్తేనే ఆ శక్తి వస్తుంది. నువ్వు ఉంది అన్నంత మాత్రాన అక్కడ శక్తి ఉండదు. సత్యనారాయణ స్వామి కథలో కూడా ఆ రాయి పిల్లలకి తెలీదు, అలా ఆటగా ఆడారు. వాడు ఆటగా ఆడి ఒక రాయిని అక్కడ పెట్టి దేవుడని పూజించారు. వారికి వచ్చిన నాటుగా అది దేవుడు అనుకుని ఏదో జాంకాయ తెచ్చి, చిన్నప్పుడు అందరూ చేసినవే ఉంటాయి, ఒక్కళ్ళు చేసి ఉంటారు, పూజలాగా చేశాడు. అది చిన్నపిల్లలు ఏమాత్రం మలినం లేని మనసుతో చేశారు కాబట్టి అక్కడ రాజు వచ్చి దోషం చేశాడు కాబట్టి అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు లేని చోట ఎక్కడ? కొండల్లో, రాయి రప్పల్లో, బురదలో అన్నిట్లో ఉన్నాడు కదా. మరి ఎప్పుడైతే రాజు వారిని నిర్లక్ష్యం చేశాడో పిల్లలు ఫీల్ అయ్యారు. మరి అయ్యో మేము ఇలా చేశాము, ఆయన అలా అని, అంటే ఆయన విసిరి కొట్టాడు. అందుకని పరమాత్మ అక్కడ ఇది చేశాడు. అలాగా అంతే తప్ప పరమేశ్వరుడు రాయిలో కూడా ఉన్నాడు. వాళ్ళు అన్నారు కాబట్టి అక్కడికి వచ్చేసాడు. వాళ్ళు అన్నారని రాలేదు, అంతటా ఉన్నాడు ఆయన. వాళ్ళు అక్కడ పరమేశ్వరుని ఏం విడిగా గుర్తించలేదు, వాళ్ళ ఆటలో భాగంగానే చేశారు. పరమేశ్వరుడు లేనిది ఎక్కడ? అంతటా ఉన్నాడు. రాజు అలా చేయటం బట్టి పరమేశ్వరుడు అతన్ని శిక్షించాడు, అంతే తప్ప వేరేగా ఏం లేదు. కాబట్టి ఇంద్రుడు ఆ యొక్క మాలను ఇది చేశాడని చెప్పి అతనికి శాపం ఇవ్వలేదు దుర్వాసుడు. అది అంతేగాని ఇక్కడ ఏమండి ఇక్కడ శక్తి ఉంది కదా అని మీరు అనేసినంత మాత్రాన శక్తి వచ్చేది ఎలా వస్తుందండి? వస్తుందా? శక్తి అలా రాదు, అంతటా ఉన్నది శక్తి. నువ్వు మనసా వాచా కర్మణ గుర్తించి అదే విధంగా ఉంటే అప్పుడు ఆ శక్తి నిన్ను రక్షిస్తుంది. అంతేగాని నువ్వు ఒకటి పెట్టుకుని ఇందులో శక్తి ఉంది, ఇందులో శక్తి ఉందంటే, ఇప్పుడు క్షేత్రాల్లో స్వయంభూ అని మనం కథల్లో చదవగానే ఆయన అక్కడ ఉండి నేనున్నాను ఇక్కడ రండి అని చెప్పాడు. అలా ఏం చెప్పలేదు ఆయన. అది ఎవరో మహాత్ములు దాన్ని దర్శించి పోన్లే వీడు తరిస్తాడు తర్వాత తరాలు వాళ్ళని, వాళ్ళు దాన్ని ఒక ఆధారంగా మనకి రాసి చూపించారు. ఈ క్షేత్రంలో ఈయన, ఈ క్షేత్రంలో ఇది, ఇక్కడ వెలిసాడు, ఇక్కడ అది ఇది, దానికి ఒక అంటే అక్కడ జరిగిన వాటిని ఒక మహిమ. ఎందుకు? ఈ అజ్ఞాని అయిన మానవుడు నేను నేను అనుకుంటున్నవాడు అవి వినైనా కాస్త బుద్ధి మార్చుకుని పరమేశ్వరుడిని పరమశక్తిగా భావిస్తాడు అని చెప్పి. అంతే తప్ప అదేదో ఆయన నేనున్నాను ఇక్కడ అని చెప్పాడు మీకు. నిజంగా అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడన్న భావనతో వెళ్ళిన వాళ్ళని ఆయన రక్షించాడు, రక్షిస్తాడు కూడా, ఎప్పటికైనా రక్షిస్తాడు. పెరిగివారు వాళ్ళకి ఇవ్వలేదు, మోక్షం ఇవ్వలేదు. నీవు తప్ప ఇంకో దేవుడు ఇక్కడ ఉన్నాడా అన్నాడు ఆ పిల్లాడు. ఉన్నదిలే అమ్మవారి నుండి పోయి నమస్కారం చేస్తాడు అంటే, సరే నువ్వు చెప్పావు కాబట్టి ఆవిడకి నమస్కారం చేస్తున్నాను, నాకు నువ్వే దేవుడు అన్నాడు ఆ పిల్లాడు. అంత పరమ నమ్మకం ఆయన మీద. అందుకని మోక్షం ఆ అబ్బాయికి ఇచ్చాడు. ఆ చిన్న పిల్లవాడు మోక్షం కావాలి అంటే అది ఎన్నిసార్లు అనుకున్నాను, నీకేమిట్రా నీకు తెలుసా మోక్షం అన్నాడు. నాకు ఏమి తెలియదు స్వామి, మా నాన్న నాకు చెప్పాడు, మహానుభావులు వస్తే వాళ్ళని నువ్వు డబ్బు అవన్నీ అడగకురా, నువ్వు ఏం చెప్పకు, నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు అలాంటివి ఏమీ చెప్పకురా, కష్టాలు, కేవలం మోక్షం అడుగురా నువ్వు అని మా నాన్న చెప్పాడు స్వామి, అందుకని నేను మిమ్మల్ని అదే అడుగుతున్నాను అన్నాడు. ఆ పిల్లాడు చూడండి ఏం అడగలే, వాడికి తండ్రి కూడా చనిపోయాడు, అప్పుడు ఎవరూ లేరు వాడికి, అయినా వాడు ఏమీ అడగలేదు స్వామిని. పోనీ స్వామి నన్ను పట్టుకుపో నీ తోడు అనలేదు ఆయన, ఆయన ఏం పట్టుకుపోలేదు, మోక్షం అడిగాడు కదా అని. సరేరా అన్నాడు. ఆయన గుర్తు పెట్టుకున్నాడు. 40 ఏళ్ల తర్వాత ఆ పిల్లవాడికి మోక్షం. పరమాత్మ ఎలా మర్చిపోతాడండి? తండ్రి తను మర్చిపోతాడా? అంతా తన సృష్టి, ఆత్మకి ఏమీ భిన్నం కాదు. గురు రూపంలో ఇక్కడికి వచ్చాడు ఆయన. మరి ఇన్ని చూసిన తర్వాత కూడా మనం ఇంకా బాహ్య ప్రపంచమే నాకు కావాలి అనుకుంటే ఏం చేస్తారు? ఇంకా నాకు ఇంకా ఏదో ఇక్కడ పొందాలి, ఇలా ఇవి కావాలి అవి కావాలి,
నాది, నా బంధువులు, నా పిల్లలు, నా గోల ఎందుకండి? నిన్ను రక్షించేది ఏదైనా సరే పరమేశ్వరుడు మాత్రమే, అది బాగా గుర్తుపెట్టు. నువ్వు పరమేశ్వరుడు అంటే నమ్మకం లేకుండా దీంట్లో ఉంది దాంట్లో ఉంది అనుకుంటే ఏం కుదరదు. వాడు మరి అప్పుడు పరమేశ్వరుడు అంటే సత్యనారాయణ స్వామి కథలో వాడు ఎందుకంటే అన్ని కష్టాలు పడాలి. అబద్ధం ఆడినందుకు అన్ని రాళ్ళు రప్పలు ఉన్నాయంటే టక్కున అవన్నీ ఆకులు కలుగులు అయిపోలే, పరమాత్మ చేయలే. కాబట్టి అనవసరమైన వాటి జోలికి వెళ్ళటమో ఇంకోటో ఇంకోటో పెట్టుకోకండి. ఇప్పుడు ఎంతో మంది సన్యాసులు ఉన్నారు, ఎంతో మంది ఎన్నో ఉన్నారు. మరి వాళ్ళందరూ శంకరుల దాంట్లో కూర్చుని తపస్సులు చేయట్లేదే. రమణ మహర్షి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మరి ఎంతో మంది అక్కడ కూర్చుని అక్కడే ఉండిపోయి తపస్సు చేసుకోవచ్చు కదా. మరి వాళ్ళందరూ సిద్ధి పొందలేదే మరి. కాబట్టి ఇక్కడ అలా మనని మనము తక్కువ చేసుకోరాదని చెప్పడం పరమాత్మ. రే నువ్వు నేను సమానం రా, నువ్వు ఈ లక్షణాలతో ఉండు చాలు. నేను భావన లేకుండా ఉండు చాలు, నువ్వు పరమాత్మవే, నువ్వు అసలు ఏమి చేయక్కర్. సుమ్మయిరు అన్నాడు ఆయన. రమణమహర్షి చెప్పింది సుమ్మయిరు, ఏమి చేయక్కర్లే. ఇందులో కూడా చెప్పబడింది మనకు. శంకర్లు కూడా చెప్పారు, నేను అంటున్నావు కాబట్టి ఇలా చెయ్యి. నేను లేకుండా ఉన్నావు నువ్వు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా చెయ్యొచ్చు, లేకుండా ఉండండి, ఎలా వస్తే అలా ఉండండి. కోపం రాకూడదు, లేకపోతే ఎవరిని తిట్టకూడదు, అరవకూడదు అని ఎక్కడ ఏం చెప్పబడలేదు. నేను కోపడతాను, నేను అరుస్తాను, అది ఆ క్షణమే ఉంటుంది అంతే. అంతే తప్ప దాన్ని పట్టుకుని వెళ్ళాటమో లేకపోతే ఇంకోటో ఏమి ఉండవు అలాగా. కాబట్టి మీరందరూ కూడా ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు అందరూ అలా ఉండలేకపోతున్నారు కాబట్టి ఫ్లాష్ బ్యాక్లు, ఫ్రంట్ బ్యాక్లు ఇంకేవేవో వస్తున్నాయి కాబట్టి సాధన చేయమని చెప్పదు. ఆ సాధన చేసేస్తే మీకు కొన్ని సహజ లక్షణాలు ఏర్పడిపోతాయి. ఈ ద్వేష భావాలు, కోపాలు, మరి కుండలిని శక్తి లేవటాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. అదో లేకపోతే ఈ బాధపడటం అనేది కూడా మంచి లక్షణం కాదు కదా. కదా అమ్మో అని అంటే ముందుగా ఒక భావన మీలోకి వచ్చేసాగానే వెంటనే మీ మనస్సు ఎలా విచలితం అవుతుంది. అది కొంత సమయం పాటు ఉంటుంది, అది కూడదు. సెకనుగా ఉండప్పుడు పర్వాలేదు. ఒక భయం మిమ్మల్ని ఆవహిస్తుంది. మరి భయం ఆవహిస్తే మీరు ఎలా నేను లేని వారు అవుతారు. అందువల్లనే దీక్షలు గాని నిష్టలు గాని చెప్పబడ్డాయి. వేదం కూడా పశువులను, జంతువులని, చతుష్పాత్తులని, మానవులని, ద్విపాత్తులని వారందరికీ ప్రభువు ఆ పరమాత్మ ఒక్కడే అని చెప్పింది. వేదంలో కూడా అదే చెప్పబడింది. అవి 4 కాళ్ళతో నడిస్తే మీరు 2 కాళ్ళతో నడుస్తారు. ఇప్పుడు ఇవన్నీతో నీకేం పని? నీకు జ్ఞానం ఇప్పుడు బోధించబడింది, నీవు పరమాత్మవే. నీకు ఈ యొక్క బాహ్య ప్రపంచంలో నశించే వాటి పట్ల ఏ మాత్రము ఎటువంటి అభిప్రాయాలు, మోహాలు అసలు ఏవి ఉండరాదురా అని చెప్పదు. అన్ని నేనే, సందేహం లేదు. నువ్వు కూడా నేనే అయినప్పుడు మళ్ళీ వాటిని ఎందుకు పట్టుకుంటావురా? నన్నే పట్టుకోక నిన్ను నువ్వు పట్టుకో. ఐడెంటిటీతో పట్టుకోకు, దేహం నాది కాదన్న భావనతో పట్టుకో. నన్ను స్మరించని వాడు ఏది స్మరిస్తే అదే అవుతాడని ఆయన క్లియర్ గానే చెప్పాడు. ముందు నుంచి ఆయన తలంచుకోకుండా ఎప్పుడూ బాగుంటావని నువ్వు ఎలా అనుకుంటావు? అందరిలో ఉన్న ఈశ్వరుని అంటే ఆ పరమాత్మని ధ్యానించాలి. కాబట్టి జపం చేసి అంటే నువ్వు జపం చేసే సరే ఎవరిని ఆరాధిస్తావో, ఎవరికి శరణాగతి పొందుతున్నావో అతనే అన్ని జీవులలో ఉన్నాడని. శత్రుమిత్ర భేదము ఉండకూడదు, ఉన్నది దైవత్వం ఒక్కటే. కాబట్టి ఇవన్నీ అనుకుంటే అలాగా ఉన్నది దైవత్వం, ఉన్నది శక్తి మాత్రమే, అంతటా ఉన్నది. అది గుర్తించిన వాడు బాగుపడతాడు, గుర్తించని వాడు ఎక్కడున్నా ఒకటే. కాశీలో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళేనా క్షేత్రంలో ఉన్నంత మాత్రాన? అందుకని వాటి మీద కాకుండా నీలోనూ అంతటా ఉన్న పరమేశ్వరుడి మీద ఆ నమ్మకం ఉంచి ఆ యొక్క శక్తిని అంటే ఆ శక్తిని ఆరాధించటం, ఆ శక్తికి సరెండర్ అవ్వటం నేర్చుకో. ఎప్పుడైతే అది అవుతావో అంటే ఇవన్నీ సంకల్పాలు లేకుండా నీది నాదన్న భేదభావం లేకుండా సరెండర్, దేని యందు ఎలాంటి అభిప్రాయం ఉండదు, అన్ని నశించేవే. ఏదైతే నాకేంటి అంటే అర్థం ఏంటి? అవతల వాడు నువ్వు పోయే దానికోసం ఎదురు చూడమనే భావం కల్పిస్తున్నావు కదా నువ్వే. ఎందుకు అసలు అలాంటి భావం? కాబట్టి హాయిగా ఉండు. అప్పుడు ఈ ఆలోచన ఎందుకు? పరమాత్మని నమ్మితే నిన్ను ఆయన కదా రక్షించాలి, ఏ క్షణమైనా ఆయన రక్షించాలి. సర్వకాల సర్వ అవస్థల ఎందు నిన్ను రక్షించేది, పోషించేది ఏదైనా పరమాత్మ. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీ డబ్బు కానీ, మీ పిల్లలు కానీ, మీ యొక్క తల్లిదండ్రులు కానీ అసలు ఏది రక్షించదండి. వాళ్ళ రూపంలో ఉన్న పరమాత్మే వస్తాడు, లేదా ఆయనే వస్తాడు. వ్యాసుడు పరీక్ష చేద్దామని అనుకుని అమ్మ వాళ్ళు అంటే అమ్మవారు ఈశ్వరుడు ఆయన కాశీ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఆయనకి భోజనం లేకుండా చేశారు. అప్పుడు ఆయన అంటే అన్ని జయించాను అనుకున్నాడు కదా, అందుకని ఆయన కోపం వచ్చి నీరు తీసుకుని కాశీని శపించబోయాడు. అప్పుడు అమ్మవారు ఒక ముత్తైదు రూపంలో వచ్చేసి
ఇలా అమ్మవారు ముత్తైదు రూపంలో వచ్చి రక్షించినవి ఎన్నో ఉన్నాయి మన దగ్గర పురాణ భక్తులకి ఆవిడ వచ్చి రక్షించారు. శ్రీరాముడిది కూడా ఉంది కదండి, అక్కడికి వెళ్ళి డబ్బు కట్టేశాడని తానీషా దగ్గరికి వెళ్ళి, మరి అప్పుడు అమ్మ వచ్చి ఏమిటయ్యా 3 రోజులు తిండి లేకపోతేనే ఇంత ఆవేశమా నీకు, ఏమిటి మరి నీ అద్వైతం అంది. అప్పుడు ఆయన తన తప్పు తెలుసుకున్నాడు. సరే అవన్నీ అలా జరిగాయి. ఎలా ఉన్నా అవి ఎందుకంటే నీకు చూపించడానికి, నేను నశింప చేసుకున్నాను, వ్యాసుడు అలా చేశాడు అని మనమేమి ఆయన తక్కువ అంచనా వేయకూడదు. నీకు చూపిస్తున్నారు, అరే నువ్వు అలా కాకు, అందుకని మీకు చెప్తాను అవి తలుచుకోకండి. ఆనందం పొందారు కదా, ఆనందాన్ని ఆస్వాదించండి, ఆనందంలోనే ఉండడానికి ప్రయత్నం చేయండి, అంతే. ఎక్కడా కూడా లేసి మాత్రమే. అందుకనే గురువుగా మిమ్మల్ని నేను ప్రోత్సహించట్లేదు, అది శభాష్ అంటలేదు. శభాష్ గురువు అన్నాడండి ఇక మీరు ఏమైపోతారో మీకు తెలుసు కదండి. అందుకే గురువు ఇలాంటి వాటిల్లో శభాష్ అండి. ఎందువల్ల మీరు అందులో స్థిరంగా ఉండాలని గురువు యొక్క కోరిక. గురువు అందుకే కదా మీకు, లేదా గురువు ఎందుకంటే పల్లి బాటలేక వాడి భేద బుద్ధిని విడనాడి అందరూ సమానమే, ఉన్నది దైవత్వమే, అంటే దైవం మాత్రమే అన్న భావనతో ఉండాలి. ఈ భిక్షాటన అనేది గృహస్థులకు కూడా వర్తింపజేయవచ్చు. సాధారణంగా జనులు నేను సంపాదించిన భోజనం నా ఇంట్లో తింటున్నాను అనే అహంకారాన్ని కలిగి ఉంటారు. ఈ ఆసక్తిని, అహంకారాన్ని వదిలిపెట్టాలి. వడ్డించిన ఆహారాన్ని భిక్షగా స్వీకరించాలి. ఈ విధంగా గృహస్థులు గనక భావిస్తే, హితముగా మితముగా భుజిస్తే వారు కూడా అవడానికి పెద్ద టైం పట్టదు, అంటే బుద్ధి తొందరగా మారుతుందని. గృహస్థులకు కూడా ఈ భిక్షాటన అనేది వర్తింప చేసుకోవచ్చు. ఈ ఆసక్తిని, అహంకారాన్ని వదిలిపెట్టాలి. వడ్డించిన ఆహారాన్ని భిక్షగా, అంటే నమస్కరించుకుని భోజనం చేయాలి. స్వామి ఇది నీ యొక్క ప్రసాదం, నాకు నువ్వు ఇచ్చిన భిక్ష అనుకోవాలి. పరమేశ్వరుడు ప్రసాదించిన భిక్షగా దాన్ని స్వీకరించాలి. నైవేద్యంలోని అర్థం, అసలు పరమార్థం కూడా అదే. స్వామి ఇగో నువ్వు ఇచ్చింది, అలాగే నైవేద్యంలో ఉద్దేశం కూడా అదే. సరే నైవేద్యం మళ్ళీ పెట్టకపోయినా ఆ యొక్క ఆ అన్నాన్ని స్వామివారి భిక్షగా స్వీకరించారనుకోండి, ఇంట్లోనే ఉంటూ యోగ్యమైన ఆహారాన్ని స్వీకరిస్తూ దేహాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుకోవచ్చు. శరీర మాధ్యంకలు ధర్మ సాధనం. ధర్మమును ఆచరించుటకు మొదటి పనిముట్టు దేహమే కాబట్టి ఆరోగ్యం కాపాడుకోండి. పరిగెత్తక్కర్లా అక్కడికో ఇక్కడికో. ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా దొరికిన దానితో తృప్తిగా భుజించాలి. ఆహారం భోగం కోసం కాదు, శరీరాన్ని పోషించడానికి. కాబట్టి కావలసిన పోషక, అదే క్లియర్ గా చెప్పాలంటే హితమైన మితమైన. ఎందుకు కారాన్ని వద్దన్నారండి, కారం హితం చేస్తుంది కాబట్టి హితము మితము తీసుకోవాలి, అంతే భుజించాలి. భిక్ష అనే భావంతో స్వీకరించాలి. పరమేశ్వరుడు ప్రసాదించిన భిక్ష మనకి, కాబట్టి అందరూ కూడా, అంటే ఎవరైతే పరమేశ్వరుడే కావాలి, పరబ్రహ్మమే, నేను పరబ్రహ్మమే, కాబట్టి ఆ విధంగానే నా యొక్క వ్యవహారం అన్ని ఉండాలి, అలా ఇలా ఏదో నిర్ణయించుకున్న వాళ్ళందరూ కూడా హితమైన మితమైన ఆహారాన్ని ఆ పరమేశ్వరుడి యొక్క భిక్షగా స్వీకరించండి. అహంకారాలు నేను నాది అని, వీటిల్లో మహిమ వాటిల్లో మహిమ అని నశించే వాటి పట్ల అభిప్రాయాలు ఏర్పరచుకోకండి. అన్నిటిలో ఉన్నది మహిమ లేదని చెప్పటం లేదు, కానీ వాటి యందు మాత్రమే ఉందని అనుకోవటం మీ భ్రమ. అంతటా ఉన్న శక్తిని గుర్తించమని పరమేశ్వరుడు చెప్పేది, అంతేగాని ఇందులో మాత్రమే ఉందని చెప్పలేదు. క్షేత్రంలో ఎంత మహిమ ఉందో నువ్వు ఉంటున్న పరిసరాల్లో కూడా అంత మహిమ ఉంది, ఎక్కువగా ఉందని ఎక్కడా చెప్పబడలేదు. అజ్ఞానికి చెప్పబడుతుంది, ఎందుకంటే వాడు ప్రయత్నపూర్వకంగా అక్కడికి వెళ్ళి ఆ విధంగా కొంత ఏదన్నా ధ్యాన జపాలు తపస్సులు చేసుకుంటే వాడికి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి నువ్వు ఉన్న ప్రదేశం కన్నా అక్కడ అధికంగా ఉంది అని చెప్పబడింది, శాస్త్రంలో చెప్పబడింది, వేదంలో చెప్పబడలేదు, శాస్త్రంలో అలా చెప్పబడింది. ఎందుకంటే వీడి యొక్క సంపాదనలో వీటిల్లో తిరుగుతూ ఉంటాడు, దైవానికి వీడు సమయం కేటాయించాడు, కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేశారు. వీడు తరించడానికి పరమాత్మ కరుణతో ఏర్పరిచాడు ఈ ఏర్పాట్లన్నీ. ఏకాదశులైనా సరే, పండగలైనా ఇవన్నీ ఏర్పాటు చేసింది దేనికంటే వాడు అప్పుడైనా ఆ పరమేశ్వరుని జ్ఞప్తి తెచ్చుకుని జ్ఞానాన్ని పొందుతాడేమో ఒకనొక సమయంలో అలా. అంతే తప్ప నేనున్నాను నన్ను తెలుసుకోండి అని చెప్పడానికి కాదు. నువ్వు ఆయన సమానమైన ఆయన మొత్తుకుంటుంటే మళ్ళీ నువ్వు తెలుసుకోవడానికి ఏమిటి? కాబట్టి ఎవరికైతే ఆ జ్ఞానం కలుగుతుందో అప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, అరుణాచలంలో ఆయన రమణ మహర్షి పిలిచి ఇచ్చాడు కాబట్టి ఇల్లు కట్టడం జరిగింది.
అంతే తప్ప అది ఒక క్షేత్రం అని ఇంకోటి అని కానే కాదు. ఎవ్వరు అలాంటి అపోహలు పెట్టుకోకండి. కేవలం అక్కడ మనకి రమణ మహర్షి మనల్ని అనుగ్రహించారు కాబట్టి అక్కడ ఉండటం. పరమేశ్వరుడు అంతటా ఉన్నది, అమ్మ అంతటా ఉన్నదని గుర్తించిన తరువాత అనుగ్రహం మనకి లభిస్తుంది తప్ప ఇక్కడ మాత్రమే ఉన్నాడు అని లభించలేదు. నశించే ధనం ఒక చోట నిక్షిప్తమై ఉంటుంది, ఒక వస్తువు ఒక చోటే ఉంటుంది, అందులో కూడా పరమాత్మే ఉన్నాడు, కానీ దానికి కదిలే శక్తి ఇవ్వలేదు కాబట్టి అది అదే ప్లేస్ లో ఉంటుంది. నువ్వు ఎక్కడ పెట్టావో అక్కడే ఉంటుంది. ఇంకో శక్తి వచ్చి కదిలిస్తేనే అది కదులుతుంది. కాబట్టి ఇక్కడ అంటే నశించే వాటి పట్ల ఎటువంటి భావనలు పెట్టుకోకండి. ఇవన్నీ కూడా అన్ని నశించేవే, బాహ్యంలో పోయి సర్వము అంత శంకర బోధనైన శరీరం ఉన్నదా ఆయనది. కాబట్టి అందరూ విఘ్నతతో ఈ దేహం నశించే లోపల మీకు లభించిన ఈ జ్ఞాన బోధని ఆచరణలో పెట్టుకోండి. మనసా వాచా కర్మణ ఆ యొక్క బ్రహ్మంగానే విలసిల్లండి తప్ప అనవసరంగా నీది నాది నావి నీ అది అలా భేదభావంతో ప్రవర్తించకండి. మొండి పట్టుదలతో ఉండకండి. పరమేశ్వరుని యందు ప్రీతితో ఉండండి. ఆయనకి సరెండర్ అవ్వండి. గురువుకైనా అవ్వదు, మీ ఇష్టం. అది చెప్తాగా, ఎక్కడ బలవంతం ఏముండదు. ఇష్టముగా పరమేశ్వరుడిగా గురువుగా సరెండర్ అవ్వండి. అంతే తప్ప బాహ్య ప్రపంచంలో దేనికి నశించే దేవతలని ఆయన శంకరాచార్యులు వారు అందులోనే చెప్పారు. కాబట్టి వాళ్ళని ఉపాసించి లాభం లేదురా, ఎందుకంటే వారు నశించే వాళ్ళే. మరి నీవు ఎందుకు అలాగా నశించే వాళ్ళని పట్టుకుని నీవు కూడా నశించటం అని చెప్పారు. ఏమీ అబద్ధం ఏం చెప్పలేదు. అలా నేను పూజలు చేయిద్దరట్లేదు. మీరు కోరికలు ఉంటే మీరు చేసుకోండి పూజలు, మీకు మళ్ళీ జన్మలు ఉంటాయి, సందేహం లేదు. కాబట్టి ఎటో అటు ఒక అడుగేయండి, ఇట అట. అంతేగాని రెండు కుదరదు, లేటు కాకుండా అయిపోతారు. కానీ నష్టం ఏం లేదు, మొత్తం అదే చేసుకోండి. అది చేసుకుంటారా శాస్త్ర ప్రకారంగా నీకు విధించబడినవి ఏమున్నాయో అవన్నీ చేసుకోండి. అక్కడ కూడా మొండి పట్టుదలలు ఇంకోటేవో అవి కుదురుతాయండి. బాహ్య ప్రపంచంలో మీరు అలా ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా మిమ్మల్ని? మీతో అసలు ఎవరైనా స్నేహంగా ఉంటారా? చెప్పాను కదా ఇప్పుడు, ఏదో తప్పదు కదా అన్నట్టు మీకు రెస్పెక్ట్ ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఉంటారు, ఎందుకు వచ్చిన గోళ్ళే వెళతారు. కాబట్టి ఎక్కడైనా నీ మంచితనము, నీ యొక్క ఇదే ఇది తప్ప, అంటే నీ ప్రేమ పూర్వకమైన ఆచరణే ముఖ్యం. నీకు పుణ్యం రావాలన్నా అక్కడ. కాబట్టి ఎక్కడైనా ఆచరణ మటుకు ప్రేమపూర్వకంగానే ఉండాలి. ఇక భేదభావం అంటారా, భేదభావం లేకపోతే వాడే భ్రమం. భేదం ఉన్నవాడు ఇంకా భ్రమం ఎలా అవుతాడు? కాబట్టి ఈ యొక్క విచక్షణ కలిగి ఉండండి. సూక్ష్మాన్ని గ్రహించండి. సూక్ష్మం గ్రహింపుకు రాకపోతే దాని మీద పదే పదే ప్రశ్నలు వేసుకుని మీరు వేసుకోవచ్చు సొంతంగా, లేదా గురువుని ప్రశ్నించి దాని నుంచి బయటికి రావాలి. శుభం భూయాత్.